వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అనేక మంది కారణ జన్ములు వస్తూ వెళ్తూ ఉంటారు. అందులో ఒకరు ఈ రోజు నా ముందు సుమన్ టీవీ స్టూడియోలో కూర్చున్నారనే చెప్పుకోవచ్చు. వారే శ్రీ 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 నిత్య విద్యానంద భారతి గారు. నమస్తే గురుగారు. హరి ఓం. హరి ఓం గురుగారు. గురుగారు, నాకు మీ గురించి కొంచెం తెలుసు, బట్ చాలా మందికి చాలా తెలియదు. ఈ రోజు సుమన్ టీవీ ప్రేక్షకులతో పాటు నాకు కూడా భాగ్యం కలిగిందేమో బహుశా మీ గురించి కొన్ని విషయాలు అట్లీస్ట్ తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికి. తప్పనిసరిగా తల్లి. సో మీ ప్రయాణం ఎప్పుడు, ఎందుకు, ఎలా ఇలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం ముందుగా. మా గురించి మేము చెప్పుకోవాలి అని అంటే చాలా ఆనందంగా భావిస్తుంటాం తల్లి. గురుగారు, ముఖ్యంగా ఎందుకంటే ఈ సమస్త సృష్టిలో కూడా ప్రతి జీవరాశికి కూడా ఒక ప్రామాణికం ఉంటుంది. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహానికి లోపల ఉన్నటువంటి ఈ జీవుడు ఎందుకు ఇలా అవతారం ఎత్తాల్సి వచ్చింది, ఎందుకు ఈ ప్రయాణాన్ని స్వీకరించాల్సి వచ్చింది, దేనికోసం నా గమ్యం అనేటువంటిది నాకు నేనుగా చెప్పుకోవడం చాలా ఆనందపడుతుంటాను. కానీ మా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రశ్నను అడిగింది మీరే. ఈ ప్రశ్నను దీనికి సరైనటువంటి విధానంలో నేను చెప్పాలని అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఆ ఇంట్రడక్షన్ లో నా ప్రేక్షకులకి చెప్పాను గురుగారు. బట్ మీరు చెప్తారు కదా ఇన్ డెప్త్ గా, అంటే దేహం తీసుకోవడం, ఈ దేహాన్ని ఇలా ఉపయోగించుకోవడం అందరికీ అనితర సాధ్యమైన విషయం కానే కాదు కాబోలు. అండ్ ఎన్నో సాక్రిఫైజెస్ కూడా, చాలా సాక్రిఫైజెస్. మీరు నడుస్తుంటూ వస్తే మీ కాళ్ళకన్నీ బుగ్గిల్లే చూసాను నేను. చాలా నొప్పులు ఉన్నాయి. అదేమంటే రోజుకి గురుగారు మీ అసిస్టెంట్ అడిగితే 25 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆయన మోటోనే వేరు అని. సో ఒకసారి మీలోనే ఆ జీవుడిని తట్టి లేపాలనిపించింది. తప్పనిసరిగా తల్లి. ఎందుకు ఈ ప్రయాణం ఎంచుకోవాల్సి వచ్చిందనంటే, సనాతన ధర్మంలో మనం పడుతున్నటువంటి అగచాట్లను ఒక కొలిక్కి తీసుకొస్తూ ధర్మం పట్ల ఉన్నటువంటి అనేక విధి విధానాలను తెలియచేస్తూ ఎక్కడో మారుమూలకు గ్రామాలలో కూడా సనాతన ధర్మం పట్ల అనేక అపోహలు ఇప్పుడిప్పుడు ఏర్లే పారేస్తున్నాయి. వీటన్నింటికి ఏదో ఒక రోజున పులి స్టాప్ పడేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే కొలమానం లేనటువంటిది సనాతన ధర్మం. మా జీవితాన్ని, ఈ దేహాన్ని సనాతన ధర్మానికై సార్థకం చేస్తూ, ఈ దేహం కూడా సనాతన ధర్మానికై అంకితం చేస్తూ ఈ ప్రయాణాన్ని ఎంచుకోవడం జరిగింది. అసలు ఏ వయసులో మీరు ఉన్నప్పుడు మీరు ఇలా టర్న్ అయ్యారు గురుగారు? నేను 19.5 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టా తల్లి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? నన్ను ఇన్స్పైర్ చేసింది మా గ్రామాల్లో జరుగుతున్నటువంటి భజనలు, సత్సంగాలు, అలాగా హరికథలు, అమ్మవారి గురించి తెలియజేస్తున్నటువంటి కొన్ని వైభవాలు, ఇవన్నీ కూడా నన్ను ప్రేరణ చేశాయి. ప్రేరణ చేసిన తరుణంలో కొంతమంది, అంటే వాళ్ళ గురువులని తెలియదు, సాధువులు, సంతులు అనేటువంటి ఒక అవగాహన కూడా లేనటువంటి వయసు, చదువుకుంటున్నటువంటి ప్రాయం, ఒక తెలియనటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి నా మనసుకు ప్రేరణ చేయడం, అనుక్షణం అదే ఆవేదన, అదే ఆలోచనలు, ఇవన్నీ జరగటం అనేటువంటిది 19 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్య ప్రాయంలో జరిగింది. మీ పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేశారా? ఎక్కడ ఈ రూపం దాల్చాల్సి వస్తుందో, లేకపోతే సన్యాసం పుచ్చుకుంటాడని పేరెంట్స్ తల్లిదండ్రులే కదా గురువు గారు, మిమ్మల్ని డైవర్ట్ చేయలేదా? ఏ రోజు ఎన్నడూ అది జరగలేదు తల్లి. ఎందుకనంటే నేను చదువుకుంటున్నటువంటి వయసులోనే నేను తండ్రి గారిని కోల్పోయాను. తర్వాత నా బాల్యము, ప్రయాణం అంతా కూడా చాలా కష్టసాధ్యంగానే ప్రయాణం మొదలైంది. సొంతంగా పని చేసుకోవటం, నా కాళ్ళ మీద నేను నిలబడటం, ఆ వచ్చిన డబ్బులతోటే చదువుకోవటం, అలా చాలా జాగ్రత్తగా నా విద్యాభ్యాసం అంతా కూడా కొనసాగింది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వచ్చేటప్పటికి ఒక తెలియనటువంటి, ఒక అతీతమైనటువంటి శక్తి, ఇప్పటికీ కూడా అంతు చిక్కనటువంటి సమాధానాలు ఎన్నో నన్ను కలత చెందుతుంటాను. వీటన్నింటిని అన్వేషణ రీత్యా ఎన్నో సందర్భాల్లో తారసపడుతుంటుంది. అన్ని సంవత్సరాల క్రితం నాకు జరిగింది ఇదే అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను. సో అక్కడ మొదలైంది మీ బీజం. అవును తల్లి. రైట్. సో ఎప్పుడు మరి కంప్లీట్ గా ఇటు డైవర్ట్ అయ్యి మిమ్మల్ని మీరు స్థిరంగా ఎస్ నేను ఇది నా మోటో ఇది అని మీరు ఎంచుకున్నారు? ఇది చాలా గమ్మత్తుగా జరిగింది తల్లి. అంటే ఒకానొక సందర్భంలో నేను, అంటే నా ఒక 26-27 సంవత్సరాల వయసులో ఒక భయంకరమైనటువంటి సన్నివేశాలు నా జీవితంలో చూశాను.
మ్మ్. ఇవి భయంకరమైనటువంటి కళలతో కూడుకున్నటువంటి జీవనం గడపాల్సి వచ్చింది. ఓ. అంటే భయంకరమైనటువంటి ప్రళయాలు, మ్మ్. ఆ దేవీ దేవతల దర్శనాలు, మ్మ్. రకరకాలుగా. ఏ రోజు ఎన్నడూ ఆ సందర్భాల్లో అప్పుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనే కానీ వేరే పరిపరి విధాలుగా యజ్ఞయాగాదులు కానీ ఇతరితరాలు కానీ చేసినటువంటి అవగాహన రాహిత్యాలు అప్పట్లో అంతటి లేవు. ఆ. కానీ మనసుకి దేహానికి ఏదో అతీతమైనటువంటి ఒక శక్తి వెంటాడటం, ఓ. ఇవన్నీ కూడా ఉన్నటువంటి తరుణంలో అనుకోకుండా ఒక సాధువు ద్వారా మ్మ్. ఒక వ్యక్తిని తారసపడడం జరిగింది. ఆ. ఆయన భుజం తట్టి ఒకటే చెప్పారు, మ్మ్. నాయన మీ దేహము కారణ జన్మము, మ్మ్. మీరు ధర్మ ప్రయాణం ఖచ్చితంగా చేస్తారు, మ్మ్. మీకు దైవ సాక్షాత్కారాలు ఉన్నాయి, మ్మ్. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, అర్థం చేసుకున్నంత వయసు కూడా కాదు మరి. అని తెలియచేసి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మ్మ్. వారు ఆ సమయంలో ఆ రోజుల్లో అటుపక్కగా వచ్చినటువంటి సాధు సన్యాసులు. మ్మ్. అది ఎందుకు ఏర్పడిందో ఆ సమయంలో ఆ దేవీ కృపా కటాక్షం అది గుండెల్లో నాటుకుపోయింది. మ్మ్. నేను బై బర్త్ దగ్గర నుంచి నాకు వయసు తెలిసి వచ్చిన తర్వాత ఇది దేవుడు అని నేను దండం పెట్టుకుంటే అప్పట్లో నాకు కలిగినటువంటి మొట్టమొదటగా నేను చూసినటువంటి స్వరూపం కాళికా స్వరూపం. ఓ. భయంకరమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి ఈవిడే దేవత, మ్మ్. అదే బీజం, ఎప్పటికీ అదే ఉంటుంది మనసులో. మ్మ్. ఎవరు ఏ దేవీ దేవతను చూసి నమస్కారం చేసుకున్న కలిగిన అనుభూతి ఆ తల్లిని చూడగానే కలుగుతుంది. మ్మ్. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మ అంటే కాళికా స్వరూపమే కనిపిస్తుంది. మ్మ్. అలా చిన్నప్పటి నుంచి కూడా నా యవ్వన ప్రాయం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కాళీ స్వరూపము, ఆ కాళిక అమ్మ భావాలే నాలో అతీతంగా ఉంటూ ఉంటాయి. మ్మ్. ఇవి ఏంటి అంటే అన్వేషణ మొదలుపెట్టి తెలుసుకునేంత వయసు ఇప్పుడు నాది కాదు. ఇంకా అంత వయసు రావాలంటే చాలా టైం పడుతుంది, మ్మ్. కానీ అన్వేషిస్తూనే ఉన్నా. మ్మ్. ఈలోపు నాకు తెలుసున్నంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక ధర్మయజ్ఞానికి శ్రీకారం చేసుకున్నాను తల్లి. ఏంటి గురుగారు? ఆ ధర్మయజ్ఞం ఏమిటనంటే, నేను బ్రతికుండగా మ్మ్. నేను వెళ్ళే లోపు ఒక మంచి సత్కార్యము, ఒక ధర్మ కార్యము, ఒక ధర్మయజ్ఞం చేసి ఒక మంచి దైవతత్వాన్ని సమాజానికి అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మహాయజ్ఞం చేస్తున్నాను. మ్మ్. నాది కానీ ఈ దేహం కోసం నాలో ఉన్న జీవుడు అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉంటాడు. నీ ప్రయాణం దగ్గర పడుతుంది, నువ్వు వెళ్ళేలోపు ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపో. ఆ ఇచ్చేది భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి, అది ధర్మమై ఉండాలి అని చెప్పిన క్షణం దగ్గర నుండి ఈ రోజు వరకు ఒక చక్కటి, అంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే పలకదు, మ్మ్. ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తే దేవి ప్రసన్నం కాదు, మ్మ్. పిలిస్తే పలకదు. కానీ దైవాన్ని కూడా మనిషి ఈ జీవుడు తలుచుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగేటువంటి తత్వం ఉన్నది. ఇది శాసనం ఖచ్చితంగా ఉంది. ఇది నమ్మకమే కానీ మూఢనమ్మకం కాదు కాదు, అంటారు. ఖచ్చితంగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి అంత సమయం లేదు తల్లి. మ్మ్. పిలవగానే రావాలి, వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చేయాలి. మరి. అందుకని అమ్మా అని నేను పిలిస్తే నువ్వు వచ్చి కూర్చో తల్లి, నీకోసం నేను ఒక మహాపుణ్యక్షేత్ర నిర్మాణం చేస్తాను అని చెప్పి ఈ యజ్ఞానికి శ్రీకారం చేశాను తల్లి. మ్మ్. ఈ యజ్ఞం చేయటానికి కూడా నేను విద్య నేర్చుకున్నటువంటి తక్పిళ్ళ అనేటువంటి మా గురువు గారి దగ్గర మ్మ్. ఆయనకు పాద ప్రమాణం చేశాను. మ్మ్. అయ్యా, గురుదక్షిణగా నేను మీకు ఏమి ఇచ్చుకోలేను, ఒక ధర్మాన్ని తప్ప, మరి నేమి ఇచ్చుకోమంటారు తెలియజేయండి అని అంటే మా గురువు గారు చాలా గొప్పవారు, మ్మ్. చాలా తక్కువగా మాట్లాడతారు. ఆయన అడిగింది ఒకటి, ధర్మయజ్ఞంగా అమ్మను కూర్చోబెట్టుకో, లోక కళ్యాణార్థానికై నీ దేహాన్ని ఉపయోగించిన ఆయన, అంతకుమించి గురుదక్షిణ నాకేం వద్దు అని చెప్పారు ఆయన. మరి. అందుకని అప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక తపనతోటి ఒకానొక సందర్భంలో కాళీతత్వమే నాలో ఒక అద్భుతమైనటువంటి సంకల్పం కలుగజేసింది నా తల్లి. అమ్మా, గురువు గారికి పాద ప్రమాణం చేశాను, మ్మ్. ఆయనకి ఇచ్చిన మాట నేను నెరవేర్చుకోవాలి. ఈ దేహ ప్రయాణమా త్వరలో ముగిసిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు తల్లి అని తపన పడుతున్నటువంటి కొన్ని సందర్భాలలో నా మనసుకు కలిగినటువంటి, నా ఆలోచనలు కలిగినటువంటి, ఈ దేహానికి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఆ రోజు అమావాస్య. మ్మ్. ఆ తల్లే చెప్పిందేమో అని అనుకున్నాను. గురుగారు. అనుకోకుండా ఒక యాచకురాలు మ్మ్.
నాకు తారసపడి, నాయన నువ్వేదో బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేసినట్టున్నావు. ఇది మనం అర్థమయ్యే భాష. కానీ ఆ తల్లి అలా చెప్పలేదు. బాబు ఏదో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నావు, ఇదిగో అని చెప్పి ఒక 24 రూపాయలు నా చేతికి ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందా అని నేను తెలుసుకోవటానికి సుమారు 1.5 సంవత్సరం పట్టింది. నేను ఏ రోజు యాచన చేయలేదు. అప్పుడు ఖాళీతత్వంలో అమ్మ నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం స్వప్న దర్శనంలో నన్ను నువ్వు కూర్చోబెట్టాలి అని అనుకుంటే భిక్షాటన చెయ్యమని చెప్పి మహాసంకల్పం చేసిందని అర్థమైంది. అప్పుడు అనిపించింది తల్లి, ఈ సమస్త సృష్టిలో 84 లక్షల జీవరాశులకి నేను మోక్షాన్ని ఇవ్వాలని చెప్పి ఆ రోజు సంకల్పం చేశాను. నేనెవరు మోక్షాన్ని ఇవ్వటానికి? నాటి యుగాల నుంచి ఇది 4వ యుగం. ఆ యుగాల నుంచి ఈ యుగాల వరకు ఎందరో మంది మహానుభావులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. మనకా సంపూర్ణ ఆయుష్ ఉండదు. వెళ్ళేలోపు ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళేలోపు ఏదైనా ఒక ధర్మకార్యం చేయాలి అని చెప్పి ఆ అమ్మ ఇచ్చినటువంటి మహాసంకల్పంతో జోలి పట్టి భిక్షాటన చేస్తూ, అంటే భవతీ భిక్షాందేహి అని అడుగుతూ ఆ వచ్చినటువంటి ధనంతో ఒక మహాపుణ్యక్షేత్ర నిర్మాణానికి శ్రీకారం చేశాను తల్లి. అలా ఎందుకు చేశాను అని అంటే, నేను కట్టినటువంటి దేవాలయం ధనాపేక్ష లేని దేవాలయం కావాలి భావితరాలకు. నేను నిర్మాణం చేసేటువంటి దేవాలయంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, నేను ప్రారంభం చేసినటువంటి పరిస్థితుల్లో ఇది మా కులస్తుల దేవాలయం, ఇది మీ కులస్తుల దేవాలయం అని ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. దానిని ఆపాలనంటే ఏదో ఒకటి చేయాలి. ఎన్నో దేవాలయాలకు వెళ్తాం, కష్టాలు వస్తే ఎక్కడికి వెళ్తాం. ఏ వరాలను అడిగినా కానీ దేవత ఇవ్వలేకపోతే, దేవతను మనం ప్రసన్నం చేసుకుని కూర్చోబెట్టి దేవాలయ నిర్మాణం చెయ్యలేకపోతే ఈ సాధన ఎందుకు, ఈ ప్రయాణం దేనికి అని నాలో నేనే మదన పడుతూ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని సమాజానికి ఇవ్వాలి. ఈ దేవాలయం భిక్షాటన చేసి నిర్మాణం చేసినటువంటి దేవాలయం, దీనిలో నేను కూడా భాగస్వామ్యం అని మీరు కాదు, మీ మునిమనువులు చెప్పుకుంటారు. ఇందులో మా అమ్మగారు, మా తాతగారు, మా ముత్తాత గారు అప్పట్లో 100 రూపాయలు ధర్మం చేశారు. ఎందుకనంటే నేను నిర్మాణం చేసే దేవాలయంలో తల్లి ఎలాంటి రుసుములు ఉండవు. అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చెయ్యాలని, అంటే మేము భావితరాలకు ఇచ్చేటువంటి సందేశంలో నిర్మాణంలో ఏమిటనంటే అర్థము, గురుగారు మరి గుండెల నిండా భక్తి ఉండాలి తప్ప జేబు నిండా డబ్బుతో పనిలేదు. అంటే ఈ కలియుగంలో ఇది సాధ్యతరమైన? సాధ్యతరం తల్లి. ఎందుకంటే చాలా నిగూఢమైన విద్యలు ఉన్నాయి. అలాంటి సాధన పరంపరలో ఉన్నటువంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ భారతదేశంలో దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి అతీతమైనటువంటి శక్తి ఇంద్రియాలు ఉన్నాయి, లేకుండా లేవు. మనిషికి కావాల్సిందల్లా ఏంటంటే సమయం. ఆ సమయాన్ని మేము ఈ ప్రయాణం మీద ఉంచాం. అందుకని అది సాధ్యమనే చెబుతాం. అంటే గురుగారు ఒక రుసుము తీసుకొని లేకపోతే టికెట్ తీసుకున్నా కూడా మళ్ళా కూడా ఇట్లా పెట్టే గురువులు ఉన్నారు ఈ రోజు గుళ్ళల్లో. అవును. మరి మీరు చేసేది, మీరు సంకల్పించుకుంది, అందుకే అడుగుతున్నాను, సాధ్యమా? సాధ్యమే. ఆ తర్వాత ఆలయం కూడా నడవాలి కదా. నడవాలి తల్లి. ఎందుకనంటే భగవత్ స్వరూపంలో, భగవత్ సంకల్పంలో సకల కోటి జీవరాశులకు ఆధారభూతమైనటువంటిది భగవత్ స్వరూపమే అని మనం చెబుతూ ఉన్నప్పుడు, ఆయన కూర్చోబెట్టినప్పుడు, ఆయన తత్వం ఆయనే కాపాడుకోలేనప్పుడు మనమెంత తల్లి? మీరు ఒక చిన్న పాయింట్ పట్టుకోండి. ఇక్కడ 10 మంది దగ్గర నుంచి డబ్బులు సేకరించి ఏదైనా ఒక పుణ్యకార్యం చేసామని అనుకుందాం, ఆ 2 రోజుల వరకే. కానీ ఈ జీవుడు పడుతున్నటువంటి ఆవేదనతో, ఆర్తనతో చేస్తున్నటువంటి ప్రయాణంలో సేకరించేటువంటి ప్రతి ధనము కూడా భాగస్వామ్యమే. అలాంటి సత్సంకల్పాన్ని ప్రేరణ చేసింది దేవీ దేవతలే. వారు చేశారు కాబట్టి ఈ సత్కార్యానికి శ్రీకారం చేసుకోవడం జరిగింది తప్ప ఎవరో వచ్చి నాయన నువ్వు ఇది చెయ్యి, నీకు ఇది వస్తుంది, ఇలా లాభం వస్తుంది అని చేసేది ఏది కూడా అర్ధరహితమే. మరి అది తల్లి. గురుగారు, నమ్మకం మూఢనమ్మకానికి వ్యత్యాసం ఉంది కదా? ఉంది తల్లి. ఏంటి ఆ వ్యత్యాసం మీ దృష్టిలో? నమ్మకము అని అంటే శాసనంగా ఖచ్చితంగా చెబుతాను, అనుభవపూర్వకంగా ప్రామాణిక పూర్వకంగా ఏది చేసినా నమ్మకమే. అనుభవ సిద్ధి లేనటువంటిది ఏదైనా సరే మూఢనమ్మకమే. అంటే వినికిడి శక్తితో మాత్రమే, నేత్ర దృశ్యంతో కాదు, వినికిడి శక్తితో నువ్వు ఏది చేసినా మూఢనమ్మకాలుగానే నిలిచిపోతుంది. రెండోది, ఇందులో ఆశ అత్యాశ రెండు ఉంటాయి తల్లి. ఆశతో చేసిన, అత్యాశతో చేసిన మూఢనమ్మకమే. అంటే అవగాహన రాహిత్యంగా నువ్వు ఏ ప్రయాణం చేసినా అది మూఢనమ్మకమే అవుతుంది.
అది చాలా ప్రామాణికాల్లో విడివిడిగా ఉంది తల్లి. ఆధ్యాత్మికం వేరు, సాధారణ జీవితం వేరు. ఆ ప్రయాణం వేరు, ఈ ప్రయాణం వేరు. అందులో ఉన్న నమ్మకాలు, మూఢనమ్మకాలు వేరు, ఆధ్యాత్మికలో ఉన్న మూఢనమ్మకాలు వేరు. అది తల్లి. ఇప్పుడు నమ్మకం మూఢనమ్మకం టాపిక్ లోకి ఎలాగో వచ్చాం కాబట్టి ఇంట్లో మనం దేవుడి గదిలో రకరకాల చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటాం. అవును తల్లి. అసలు ఏవి పెట్టుకోవాలి, ఏవి పెట్టుకోకూడదు, పూజించినవి ఇప్పుడు ఇందాక నన్ను మీరు ఒక ప్రశ్న వేశారు, మీరు హిందువేనా అడిగారు. అవును గురుగారు అన్నాను. మరి మీ దేవుడి గదిలో పలానా ఫోటో ఉందా అని అడిగారు. లేదు గురుగారు అని అన్నాను. అంటే నాకు తెలిసిన గురువులు నాకు చెప్పింది ఏంటంటే ఇష్టదైవం, కులదైవం చిత్రపటాలు ఉంటే సరిపోతుంది. కానీ మీ ప్రశ్న నన్ను ఎవరు అడగలేదు, పెట్టుకోవాలని నాకు నిజంగా తెలియదు, నేను ఒప్పుకుంటున్నాను. అందుకని నేను ఈ ప్రశ్నకు అంటే ఏదైతే మీరు అడిగారో ఇప్పుడు ప్రస్తుతం తల్లి ఎవరైతే లాభాన్ని ఇస్తారని చెప్తున్నారో ఆ దేవీ దేవతల ఫోటోలు ఇళ్లలో కనపడుతుంటాయి. వాస్తవికంగా ఎప్పుడైనా గమనించండి, నువ్వు దేవీ దేవతలకు నమస్కారం చేసుకునే కంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడిపి వారి అవసరాలు తీర్చి వాళ్ళకి పాదాలకు నమస్కారం చేస్తే చాలు జీవితంలో. ఎందుకంటే ఒక జీవుని సృష్టించగలిగేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి వాళ్ళకే ఉంది. అలాగే నా తల్లిదండ్రులు నాకు గొప్ప, భగవంతుడి కంటే గొప్ప. అలా మీకు అంతే. వీళ్ళని మించిన దైవం ఇంకోటి ఏదన్నా ఉందా, తల్లిదండ్రులు మించిన దైవం ఇంకోటి ఏదన్నా ఉంటే వాళ్ళకి నీకు ఏదైనా బంధాలు ఉండాలి. బంధాల్లో అనుబంధాల్లో లేనటువంటి తత్వం దేవుడి ఫోటోల్లో వస్తుందా? అలా అనుకుంటే మనిషి యొక్క సత్సంకల్పంలో ఒక ఆలోచనలో ఇది ఈ ఫోటో పెట్టుకుంటే నాకు కలిసి వస్తుంది, ఇది పెడతా అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడే ఏ దేవుడి ఫోటో పెట్టుకోవాలనే ప్రశ్న వస్తుంది. అది లేనప్పుడు వీటికి తావు ఉండదు. అందుకని తల్లి దేవీ దేవతలు ఎవరైనా కానీ పలానా పలానా అని లేదు తల్లి. నీకు ఈ మనసుకి ఏది తోస్తే, నీ మనసుకి ఏది వస్తే ఆ రూపాన్నే నువ్వు స్మరించవచ్చు. అసలు ఏదీ లేదు, ఒక పుష్పాన్ని అక్కడ పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే తల్లి ఆ తత్వానికి రావాలంటే మోక్షం పొంది ఉండాలి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇదేంటి వీరు ఏ దేవుడని ఫోటో పెట్టుకోవచ్చు అంటే ఇలా అంటున్నారు అని అంటే అవన్నీ జయించాలి. ఇది జయించేటప్పటికి మన వయసు 80-70 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకేం లేదు. దేవుణ్ణి చూడలేదు, యజ్ఞయాగాదుల ఫలాలు పొందలేదు, మోక్షం పొందలేదు, ఏది సంతృప్తి లేనటువంటి ఈ దేహం దేనికోసం పాకులాట. ఇది లేనప్పుడు ఇళ్లల్లో ఏ ఫోటో పెట్టుకోవాలి, ఏం చేయాలి, దీపం ఎలా పెట్టాలి, ఈ ప్రశ్నలేంటి? ప్రాక్టికల్గా ఆలోచించండి. అందుకని ఏంటంటే ఈ బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రతి చోట కూడా ఒక్కటే అడుగుతున్నా, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అని అంటే మనకు మన పూర్వీకులు చెప్పారు, నాయన మనం పలానా కులస్థులం, ఈ దేవతను ఆరాధించేవాళ్ళం. ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా? పూర్వకాల నానుడి అది చెప్పారు. మన ఇంటి పేరును బట్టి, మన గోత్రాన్ని బట్టి, మన ప్రయాణాన్ని బట్టి నాయన మనం వీళ్ళని ఆరాధించేవాళ్ళం, ఈ కులస్థులం ఈ ఇలా, లేకపోతే మన వాతావరణం, మన పెరిగిన వాతావరణం బట్టి ఆ దేవతను ఆరాధించేవాళ్ళం అని చెప్పేవారు. ఇంకా మన చిన్నప్పటి నుంచి అది నానుడి, అంటే ఒక పనిని పదే పదే చెప్పడం వల్ల మనం ఎలాగైతే ఎడిక్ట్ అవుతామో అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏ దేవతకైతే చూసి నమస్కారం చేసుకుంటూ మన మైండ్లో వాళ్ళే ఉంటారు. వీళ్ళకంటే మించిన దైవం ఒకటే చెప్తా, అమ్మ నాన్న. అబ్బా, ఈ కాలానికి ఈ కలియుగానికి చాలా భిన్నంగా చెప్పారు కదా గురుగారు. ఈ రోజుల్లో నిజంగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీరు చెప్పబడుతున్న తల్లిదండ్రులే బాధపడి ఉంటున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, ఇదిగో ఇప్పుడే వస్తానే అలా నిర్దాక్షిణంగా రోడ్ల మీద వదిలేసి వెళ్తున్నారు. మరి ఆ జీవుడి పరిస్థితి ఏమిటి గురుగారు? అంతకంటే నికృష్ట జన్మ కూడా ఉండదు. ఎందుకంటున్నానంటే ఒక జీవుడు ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాడని కొన్ని విధానాల్లో తెలుస్తుంది తల్లి. భగవంతుడి అనుగ్రహంతో నేను నీ కడుపును పుట్టాను అనేది కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ జీవుడు ఎంచుకుంటాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏది సాధించాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలని. భిన్నంగా అది తెలుసుకోలేనప్పుడు, జీవుడికి మోక్షం దొరకలేనప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియదు, బిడ్డల విలువ తెలియదు, తోబుట్టుల విలువ తెలియదు, బంధుమిత్రుల విలువ తెలియదు. ఏ విధి విధానాలకు నోచుకోకుండా అగమ్య గోచరంగా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. దుర్భర జీవితాలు అంటారు. అంటే ఉదాహరణకు దేవీ దేవతలు ఉగ్రస్వరూపాలు చూసామా అని అడుగుతాం. చూసామండి. ఆ ఉగ్రస్వరూపాలు చూసినప్పుడు దేవత ఎలా ఉంటుందంటే లేదండి, మనం ఎప్పుడు కూడా దేవీ దేవతలు శాంత స్వరూపాలే. కానీ మనిషిలో ఉండేటువంటి దుర్గుణాల దృష్ట్యా ఆ రూపం కనపడుతుంది. కాబట్టి ఎక్కడైతే భరించలేనటువంటి, ఊహకందనటువంటి బిడ్డల దృష్ట్యా, అంటే అనాథ శరణాలయాల్లో అక్కడ ఇక్కడ తల్లిదండ్రులని వదిలేస్తున్నారంటే ఇప్పుడు జీవితం పరమార్థం లేదు, తెలియదుగా. తల్లిదండ్రులను సాకలేనివాడు దేశాన్ని ఏముద్దరుతాడండి?
తల్లితో సమయాన్ని గడపలేనాడు తోటివారిని ఎలా ప్రేమిస్తాడండి? బిడ్డలతో సమయం గడపలేనటువంటి వాడు ధర్మ పరిరక్షణకి ఏం శ్రీకారం చేస్తాడండి? ఏం ఉద్ధరించడానికండి ఈ జన్మ? ఎటుపక్క పోతున్నాం? ఏం చేయడానికి? తల్లిదండ్రులను ప్రేమించాలి అనేటువంటి ఏ జీవుడైనా కానీ వాడు బ్రతుకున్నా వ్యర్థమే. మరి అంతే, అంతే కదా ఇది శాసనం తల్లి. గురుగారు, మంత్రానికి నిజంగా పవర్ ఉంటుందా? ఉంటే ఎంతవరకు ఉంటుంది? అది సామాన్య జనులు ఈ రోజుల్లో యూట్యూబ్ గూగుల్ వచ్చిన తర్వాత అన్నిట్లో చూసుకొని ప్రతి ఒక్కరు వాడికి తోచిన విధంగా వాడు చేసుకుంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? మంత్రానికి చాలా అతీతమైన శక్తి ఉంది తల్లి, గురుగారు. చాలా పవర్ ఉంది. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఈ సమస్త సృష్టిలో కూడా విలువ కట్టలేనటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది. ఎప్పటికీ విలువ కట్టలేం మనం ఆ మంత్రం. మీకేమైనా అవగాహన ఉంటే చెప్పండి, అప్పుడు మంత్రం యొక్క గొప్పదనం తెలియజేస్తాను. ఓం అన్నది చాలా పవర్ఫుల్ అని నాకు తెలుసు గురుగారు. ఆ తర్వాత గాయత్రి. ఈ సమస్త సృష్టిలోనూ కూడా విలువ కట్టలేనటువంటి మంత్రం ఏదైనా ఉన్నదా అంటే ఒకే ఒకటి, అమ్మా నాన్న. అంతకు మించిన మంత్రం ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పండి. అందుకని తల్లి, భగవత్ స్వరూపం దగ్గరగానే కాదు తల్లి, మనం నిత్య జీవితంలో మనం మాట్లాడేటువంటి ప్రతి పలుకు మంత్రమే. ఇప్పుడు నేను మిమ్మల్ని వాడుకోవడానికి పదాలతో కానీ, ఒక ఉద్రేకపూరితంతో కానీ, ఒక రకరకాల భావాలతో నేను మాట్లాడుతున్న మాటలని మంత్రాలే తల్లి. మీ రియాక్షన్ ఎలా వస్తుంది? అప్పుడు వస్తుంది కదా. అంటే మంత్రానికి శబ్దం ఉంది కాబట్టి ఇప్పుడు మంత్రాలు అంగట్లో దొరికే సరుకులు అయిపోయాయి. గురువుగారు ఏదైనా ఒక మంత్రం ఇవ్వండి, ఇస్తే మేము ఉపాసన చేసేస్తాము, మంత్రం చదివేస్తాం, సాధించేస్తాం. ఇది కాదు కావాల్సింది. మంత్రం యొక్క అనుష్ఠాన శక్తి పొందినటువంటి శబ్దం వేరు, ఆ తేజస్సు వేరు, ఆ ప్రయాణం వేరు, ఆ గురు పరంపర వేరు. మంత్రం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పుస్తకాల్లో చదవకూడదు, గురువే ఇవ్వాలి. ఆ గురువు యోగ్యుడై ఉండాలి, ఆ గురువు మోక్షం పొంది ఉండాలి, ధర్మపరుడై ఉండాలి. మంత్రాన్ని శాసించగలిగేటువంటి శక్తి ఉంటేనే గురువు, లేకపోతే గురువు కాదు. అలాంటి యోగపరమైనటువంటి ప్రయాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మంత్రం యొక్క శక్తి అతీతంగా ఉంటుంది. కాబట్టి నాటి కాలంలో మునులు, మునీశ్వరులు, యతులు, యతీశ్వరులు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆ యొక్క మంత్రశక్తితోటి, నిగూఢమైనటువంటి శక్తితోటి ఏర్పాటు చేసినటువంటి దైవ సంకల్పం ఈ రోజుకి మనల్ని నడిపిస్తుంది. అందుకని మనం పుట్టగానే భగవన్నామస్మరణ చేయం. పుట్టగానే అమ్మ అంటూ అమ్మను మించిన మంత్రం ఏముంది తల్లి, నాన్న అంటూ నాన్నకు మించిన మంత్రం ఏముంది? ప్రేమ, బాధ్యత. ఈ రెండు ఉండగలిగితే నువ్వు పలికేటువంటి ఏ మంత్రమైనా సరే అతీతమైనటువంటి శక్తి. ఇప్పటికీ చెబుతాం మేము, కాషాయం ధరించారు స్వామీజీలు, ఎక్కడెక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు, కన్నీళ్లు అన్నీ ఉంటాయి తల్లి. వైరాగ్యంతో వేసుకునే కాషాయం వేరు, ధర్మ ప్రయాణం కోసం చేసే యజ్ఞం వేరు. చాలా పరమార్థాలు ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా సరే మంత్రము అనేటువంటిది చాలా అతీతమైనటువంటి శక్తిది. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మంత్రానికి ఉన్న శక్తి కూడా అంతే గొప్పది. కాబట్టి మంత్రానికి శక్తి ఉంది తల్లి. సనాతన ధర్మం గురించి ఇంత పాటు పడుతున్నారే, కానీ యూట్యూబ్ వేదికగా, పలు ఛానళ్ళు వేదికగా చాలా మంది చాలా అంటే మన సనాతన ధర్మం మీదే మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు, మాటతో యుద్ధాలు చేస్తున్నారు, రకరకాల వీడియోలతో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అంటే మనం ఇప్పుడు ఏ ఆలయాల్లో, ముఖ్యంగా రీసెంట్గా అరుణాచలంలో కూడా చూసాం గురుగారు, చాలా వరకు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళే మంత్రం పవర్ కానివ్వండి, అక్కడున్న మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ పవర్ కానీ తెలుసుకొని వాటి గురించి ఆ పవర్ తీసుకోవడానికి వస్తున్నారు. కానీ మనం ఏంటి విచ్చలవిడిగా వింత పోకడలకు పోతున్నాం. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుంది తల్లి. ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అంటే షార్ట్ కట్లో భగవంతుని దగ్గర మోక్షం కావాలంటారు. షార్ట్ కట్లో మోక్షం రావటానికి ఇది అంగట్లో దొరికే సరుకు కాదు. మన పూర్వీకులు మనకు వాళ్ళు ఎంతో మా పోటీ వాళ్ళు చేస్తున్నారంటే మాకు అవగాహన అవును తల్లి, అవగాహన లేకే ఉన్నవాళ్ళు అంటే మీ దృష్టిలో అంటే నేను పేర్లు చెప్పకూడదు, మళ్ళీ ఎందుకు వచ్చిన గోలా అని చెప్పట్లేదు. కానీ గురుగారు, మేము ఇలా గురువు గారు స్వామీజీ అని పిలుచుకొని మా ముందు కూర్చొని ప్రేక్షకులకి నాలెడ్జ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తే ఇంక మేము ఎవరిని అడగాలి, ఎక్కడికి పోవాలి? అదే కదా తల్లి మన దౌర్భాగ్యం. ఇప్పుడు మనం ఏ దౌర్భాగ్యంలో ఉన్నామనంటే, అంటే ఈ పదం నేను వాడకూడదు, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామనంటే, నమ్మకము నమ్మకపోవటం అనేటువంటిది మీ వ్యక్తిత్వం, మరి కానీ అవగాహన కల్పించలేకపోవడం అనేటువంటిది మా పొరపాటు. ఎందుకంటే తల్లి, ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం స్వాములు, సాధువులు, సంతులు, అఘోరాలు, రకరకాల వాళ్ళు అనేక రూపాలలో అవతారాలు ఎన్ని చేసినా అల్టిమేట్ గమ్యం ఒకటి,
ధర్మ పరిరక్షణ, ధర్మో రక్షిత రక్షిత, అంతే తప్ప భుక్తో రక్షిత రక్షిత కాదు. గురుగారు. కాబట్టి కూటు కోసం కోటి విద్యలాగా యజ్ఞం చేస్తే అది నిష్ప్రయోజనం. కాబట్టి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం, కనిపించే తేజస్సు, పలికే మంత్రం, పలికే పలుకు ఏదైనా కానీ ధర్మ పరిరక్షణ అవ్వాలి అని అంటే ధర్మాన్నే ప్రచారం చేయాలి. ఎందుకనంటే మనం అలా చెయ్యలేనప్పుడే తల్లి ఈ మూఢనమ్మకాలు అనేటువంటి ప్రబలుతున్నాయి. కరెక్ట్. ఎవరికి దండం పెట్టుకోవాలో తెలియదు, ఎలా పెట్టుకోవాలో తెలియదు. ఆఖరికి ఎలా తయారయ్యామంటే దేవుడి మందిరంలో దీపం ఎలా పెట్టుకోవాలంటే గూగుల్ నడుతున్నాం. అవును. దీపం ఎటుపక్క పెట్టాలి, ఇటుపక్క పెట్టాలని అవసరం లేదు తల్లి. నిత్యం ఇక్కడ అగ్ని మండుతూనే ఉంది. జీవుడు బ్రతుకున్నంతకాలం మహాయజ్ఞ దీపమే అది. దాని పరమార్థం నీకున్నటువంటి అద్భుతమైన జ్ఞానంలో 10 మందిని బ్రతికించగలిగితే సనాతన ధర్మం. అలా మనం చెయ్యలేనంత కాలం ఆరిపోతూనే ఉంటాం, ఇంకొకటి వచ్చి వెలిగిస్తూనే ఉంటాడు. గమ్యం లేని ప్రయాణం చేస్తున్నంత కాలం ఎవరు ఏది చెప్పినా మనం వింటూనే ఉంటాం. అలాగే రకరకాల పోకడలకు మనం వెళ్తున్నాము, చెబుతున్నాము అని అంటే మనం వింటున్నాం కాబట్టి చెబుతూనే ఉంటారు. వింటున్నాము కాబట్టి చెబుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, గురుగారు. నన్ను కూడా చాలా మంది విమర్శిస్తారు. గురుగారు. ఈ విమర్శించే వాళ్ళు ఎవరై ఉంటారు? ఉన్మాదులై ఉంటారు. మరి వాస్తవం ఇది. అవును. ఎందుకనంటే సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే స్వీకరిస్తాడు. సనాతన ధర్మం పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు ఉన్మాద రహిత్యంగా ప్రవర్తిస్తుంటారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులై ఉండరు, మన ధర్మంలో ఉండి ఉండరు. వాళ్ళు మాత్రమే లేవనెత్తుతారు తప్ప హిందువులందరూ కూడా చాలా మంచి వాళ్ళు తల్లి, గొప్పవాళ్ళు, అతీంద్రులు, చాలా సంపన్న జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. లేకపోతే మనం ఈ రోజు ఇప్పటికీ ఈ కట్టుబొట్టు వ్యవహారాలు ఇవన్నీ ఉండవు తల్లి, ఎప్పుడు అంతరించిపోయేవి. కానీ ఇంకా కాపాడుకుంటున్నామన్న అర్థం ఏమిటనంటే మహానుభావులు, ప్రవచనకర్తలు, సాధువులు, సంతులు, అఘోరాలు, రకరకాల సాధకులు, ఉపాసకులు, వారు మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఎందరో మంది భారతదేశంలో ఉండి వారి సాధన దృష్ట్యా ఈ ధర్మాన్ని కాపాడబడుతుంది. ఈ ధర్మాన్ని ఆ విధంగా రక్షింపబడుతుంది తల్లి. వాళ్ళే లేకపోతే ఇంకేం లేదు. ఇక అందులో మనం కూడా ఒక సమిధ అవ్వాలనేటువంటి ఒక చిన్న తపన అంతే. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. దానికి వస్త్రధారణ ప్రాముఖ్యం కాదు, గుండెల నిండా ధర్మ పరిరక్షణ అనేటువంటి ఒక బీజం ఉండాలి తల్లి. గురుగారు, వస్త్రధారణ టాపిక్ వచ్చింది కాబట్టి ఆలయాల సందర్శన ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే అక్కడున్న పాజిటివ్ ఎనర్జీని మనం గ్రాప్ చేసుకోవచ్చు, తప్పకుండా ఆలయానికి వెళ్ళి మనం చేయాల్సిన పనులు ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? దేవాలయాల సందర్శన చేసేటప్పుడు తల్లి అవకాశం ఉన్నంత వరకు మనము దక్షిణ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన సాంప్రదాయ దుస్తులే మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. దీంట్లో అత్యంత ప్రామాణికం ఏమిటనంటే నేత దుస్తులు అని అంటాం, అంటే చేనేత వస్త్రాలు. ఒక పట్టు పురుగుల నుంచి, పత్తి నుంచి దారాల పోగులుగా మనం ఏదైతే ఈ వస్త్రాలకు ఉపయోగపడేటువంటి విన్నామో, ఇందులో జీవాత్మ గురించి ఒక అద్భుతంగా చెబుతుంటారు. అది పడినటువంటి కర్మ మోక్షం ప్రకారము ఆ వస్త్రమే మన ఒంటి మీద పడుతుందంటే ఈ దేహానికి ఆ జీవుడికి ఉన్నటువంటి సంబంధంలో ఆ కర్మను కూడా మనం మోక్షంగా మొయ్యాల్సిందే. లేకపోతే ఇన్ని రకాల దుస్తులు ఆ వస్త్రమే మనల్ని ఎందుకు ఆకర్షిస్తుంది? అదే మనం ఎందుకు వేసుకోవాలంటే ఒక జీవి ఇంకొక జీవికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ వస్త్రాన్ని మనం ధరించాలని ఉంటుంది. అలాగా దేవాలయాల్లో సందర్శనానికి వెళ్తున్నప్పుడు పాశ్చాత్య అంటే పరాయి దేశపు, అంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం పాశ్చాత్య సాంప్రదాయాలు అని చెప్పేసి మనం మోడర్న్ డ్రెస్లు వేసుకుని మనం వెళ్తుంటాం. మనది భారతీయ సాంప్రదాయం. వాస్తవంగా భరతమాతకు ఏ విధమైనటువంటి వస్త్రధారణ జరుగుతుందో, భారతీయత కళ ఉట్టిపడాలనంటే మన శాస్త్రీయ వస్త్రధారణ జరగాలి. అందుకని ఏ దేవీ దేవతలను దర్శనం చేయాలన్నా, ఏ దేవాలయాలకు వెళ్ళాలన్నా సాంప్రదాయ దుస్తులు అనేటువంటి ఒక ఆచారం ఉంది మనకి. ఆ ఆచారాన్ని రోజులు గడిచే కొద్దీ కూడా కనుమరుగు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ నినాదాన్ని గట్టిగా తీసుకొస్తున్నాం. దేవాలయాల్లోనికి ప్రవేశించగానే హృదయ స్థానాన్ని మగవారు కప్పుకోకూడదు, అంటే భుజం మీద ఉత్తరీయం మాత్రం వేసుకోవాలని. అలాగా ఆడవారు సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలి, కుడి భుజం కనిపించకుండా వారు వస్త్రాన్ని కప్పుకోవాలని చెప్పేసి ఒక సాంప్రదాయం ఉంది. అలా చేయటం వల్ల పరమార్థం అడిగారు కాబట్టి అది కూడా తెలియజేస్తాను. దేవాలయంలోనికి వెళ్ళగానే మీరైనా నేనైనా ఎవరైనా సరే ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రదక్షిణ చేసేస్తాం. ప్రదక్షిణ చేసినప్పుడు మన మనసు అక్కడ లగ్నం ఉండదు, ఎక్కడెక్కడికో పరిగెడుతుంది. ఇదంతా చేయటానికి దేవాలయం చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలు, ఉప పరివార దేవతలు వీళ్ళందరూ కూడా మనల్ని చేపట్టు తీసుకుని వెళ్తుంటారు.
మనం చేయిలా విదిపుకుని చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ప్రదక్షిణ సంపూర్ణం చేస్తాం. మోక్షం రాదు. లోపలికి వెళ్ళేటప్పుడైనా సరే సంపూర్ణ వస్త్రధారణతోటి సాంప్రదాయకరమైనటువంటి దుస్తులతో భగవత్ స్వరూపం ముందు నిలబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అతీతమైనటువంటి యంత్రశక్తి ద్వారా ఆ గర్భాలయం నుంచి బయటకు ప్రసరణ జరుగుతున్నటువంటి అక్కడ వెలుగుతున్నటువంటి ఆ జ్యోతి ద్వారా ఒక అతీతమైనటువంటి శక్తి తరంగాలు మన హృదయాన్ని తాకుతాయి తల్లి. అది హృదయాన్ని తాకినప్పుడే ఈ శారీరక రుగ్మతలన్నీ పోతాయి. అందుకని ఒక సాంప్రదాయకరమైనటువంటి దుస్తులకు మాత్రమే అది సాధ్యం. ఎందుకనంటే వేసుకున్నటువంటి దుస్తులను బట్టి మనిషి యొక్క నడవడిక, నడక, ఆలోచనలు మారిపోతాయి. ఇది వాస్తవం. అందుకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నిత్య జీవితంలో ఎలాగా మనకు నచ్చినట్టు బ్రతికేస్తున్నాం. కనీసం దేవాలయానికి వచ్చినప్పుడైనా మోక్షం కోసమైనా వస్త్రధారణ చెయ్యండి అయ్యా, చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించండి, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించండి అని అంటున్నాం. అంటే ఒక వ్యక్తికి తనకు తెలియకుండానే సాంప్రదాయ దుస్తులు ధరించి సనాతన ధర్మంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇది దాంట్లోని పరమార్థం. మీరు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక నాకు అడగాలనిపించట్లేదు, కానీ కొంతమంది కోసం అడుగుతున్నా. అలా అయితేనే సాంప్రదాయ దుస్తుల్లోనే ఉంటేనే దేవుడు కరుణిస్తాడా, లేకపోతే కరుణించాడా, ఎక్కడైనా చెప్పాడా, రాసి పెట్టాడా అని వితండవాదం చేసే వాళ్ళ కోసం మీ సమాధానం? దీనికి తల్లి మన మతంలోను, మన ధర్మంలోను, మన ప్రయాణంలో మాత్రమే సాంప్రదాయ దుస్తులు ఉన్నాయి. మీరు నార్త్ సైడ్ వెళ్ళి చూడండి, అక్కడ కూడా వారి సాంప్రదాయ దుస్తులే ఉంటాయి. అంటే తెలియజేస్తుంటారు మా సాంప్రదాయం ఇది, మేము ఇట్లా ఉన్నాము అని కొన్ని సాంప్రదాయాలు అన్నట్టుగా. అలాగే మన భారతీయ సాంప్రదాయాలు మన కట్టు, బొట్టు, వ్యవహారం, వస్త్ర శైలి ఇదంతా కూడా మన సాంప్రదాయ విధానంలోనే ఉండాలి. ఇది శాసనం, అందులో ఎలాంటి మార్పు లేదు. దీనికి మనం రాజీ పడి కాని దానికోసం మనం పరిగెడుతున్నట్టే. ఇప్పుడు ఉదయాన్నే లేచి లేకపోతే గుడ్ నైట్ అని అనలేం కదా, దానికి సాంప్రదాయం ఉంది. శుభోదయం, రాత్రి శుభరాత్రి అని అంటాం. అదే మన ప్రామాణికాల్లో ఏదైతే ఉందో దాన్ని ఆచరణ చేసి తీరాల్సిందే. దీనికి ప్రామాణికాల్లో, గ్రంథాలు, ఇతరితరాట్లో ఉందా అంటే ఉంది తల్లి. ప్రతి ప్రామాణికాల్లోనూ కూడా వస్త్రధారణ, మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇతరితరాలు అన్నీ చూసుకుంటే ఎక్కడైనా సరే మీరు ఏ దేవీ దేవతలను చూసినా కానీ ఎలాంటి వస్త్రధారణ చేశారో, ఏ విధమైనటువంటి వస్త్రాలను వారు ధరించారో మీరు కూడా అలానే ఉండండి అని తెలియజేస్తుంది ధర్మం. అక్కడికి వెళ్ళినప్పుడు బయట ప్రపంచంలో మనం ఆయా సమయాన్ని బట్టి, విధి విధానాలను బట్టి మనం మారిపోతూ ఉంటాం. ఎప్పుడు ఒకటే వస్త్రధారణ ఎవరికి సాధ్యం కాదు. దేవాలయాలు దర్శనం చేసుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి ప్రామాణికం ఒకటే చెబుతుంది. మీరు ఫంక్షన్కి వెళ్ళారనుకో తల్లి, ఫంక్షన్కి తగ్గట్టు ఆలోచన తగ్గట్టుగా మీరు మారిపోతారు. ఎక్కడైనా ఎవరైనా కాలం చేశారనుకో, అక్కడికి పట్టు చీర కట్టుకుని వెళ్ళరుగా పలకరించడానికి వెళ్ళేటప్పుడు. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవీ దేవతలను మనం తదేకంగా చూడాలి. వీళ్ళ వస్త్రధారణ ఏమిటి, మనం ఎలాంటివి వేసుకుని వెళ్ళాలి. అందుకని వాళ్ళు తెలియచేయడం కోసం కూడా కొంత పరమార్థం ఉంటుంది. ఇదిగో నేను ఎలా ఉన్నాను, మరి మీరు మీ ప్రయాణం నా ప్రయాణం ఒకటి అయితేనే కదా ఆ ధర్మాన్ని పరిరక్షించేది. అందుకని అది తెలియచేయటువంటి ప్రామాణికాలు కూడా అప్పటి కాలంలో ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి మనకు తెలిసినటువంటి ఇప్పుడున్న ప్రయాణంలో ఈ సుమారు 100 సంవత్సరాల ప్రయాణంలో పురాణ కథల నుంచి కూడా మనం తీసుకుంటే దేవీ దేవతలు ధరించినటువంటి వస్త్రధారణలు ఎంత సాంప్రదాయకరంగా ఉన్నాయో మనము కూడా అలాంటి సాంప్రదాయకరమైనటువంటి దుస్తులు మాత్రమే ధరించాలని పరమార్థం. రైట్ గురుగారు, దశ విద్య గురించి మాట్లాడుకుంటే, దశ మహావిద్యల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా రకాలు చూస్తున్నాం గురుగారు. ఒక కోరిక తీరాలంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా స్థిరంగా మనకు మంచి పవర్ రావాలంటే రాజశ్యామల యాగం అని, వారాహి, అలా రకరకాలు మనం చూస్తూనే ఉన్నాం. అలా ఒక అమ్మవారిని పట్టుకొని పూజను, యజ్ఞ యాదులు చేస్తే నిజంగానే మన ఎల్లకాలం పెద్ద పెద్ద కోరికలు కూడా తీరిపోతాయి గురుగారు. మీరు దశ మహావిద్యలు అనగానే తల్లి మా మనసు పులకరిస్తుంటుంది తల్లి. ఎందుకంటే మా సాధన కూడా అదే. ఎందుకంటే దశ మహావిద్యల్లో ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది, బాధ కలుగుతుంటుంది చెప్పాలంటే. ఆ ప్యాషన్ ఎలా తయారైందని అంటే, ఒక పుస్తకంలో ఒక అమ్మవారి గురించి చదవటం, ఆ మంత్రాన్ని పట్టుకోవటం, ఆ దేవత ఫోటో చేయించుకోవటం, దాంట్లో రాస్తున్నట్టుగా పూజ చేసుకోవటం, అంతే కదా. మరి అలా అనుకుంటే వైద్యానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు, కేసులు ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్టుకు వెళ్ళటం ఎందుకు, ఇల్లు కట్టుకోవాలంటే ఇంజనీర్ని సంప్రదించడం ఎందుకు. అలాగే దశ మహావిద్యలు అనేటువంటివి తల్లి పూజ చేసుకోవాలి కాదు ప్రామాణికము. దశ మహావిద్యలు అని అంటే సాధన, గుర్తుపెట్టుకోండి. దశ మహావిద్యలు అని అంటే సాధన అంటే గురువు. దశ మహావిద్యలు ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుని చెప్పగలిగేటువంటి ధర్మ ప్రయాణం ఉన్నటువంటి యోగులు, మునులు ఇంకా బ్రతికిలేరు. నాటి కాలంలో జరిగాయి, నేటి కాలంలో కూడా
దశ మహావిద్యల సాధన మాత్రమే ఉంది. సాధనను సాధకులు మాత్రమే ఆ వరాలు పొందుతారు తప్ప అతి సామాన్యులకు దశ మహావిద్యల యోగము భోగము కుదరదు. క్లియర్? మీకు నేను దశ మహావిద్యల ద్వారా ఎన్ని చేసిన సాధకుడు లబ్ధి పొందుతాడు తప్ప మీరు లబ్ధి పొందలేరు. అది నిర్మాణంగా సంపూర్ణంగా యోగం పొందాలనంటే మీరు ధర్మబద్ధమైన ప్రయాణమే చేసి ఉండాలి. అందుకని దశ మహావిద్యల్లో ధర్మానికి దిక్సూచి అని చెబుతాం. నువ్వు ధర్మంగా ప్రయాణం చేస్తే, నీ జీవితం ధర్మం అయితే, నీ ఆలోచన ధర్మం అయితే, నీ ప్రయాణం ధర్మం అయితే దశ మహావిద్యలు ఖచ్చితంగా నీకు పనిచేస్తాయి. ఇది చెయ్యాలంటే ధర్మబద్ధమైన గురువునే పట్టుకోవాలి తప్ప ఏదో ఒక సాధన చేసి నేను వెళ్ళిపోతున్నానంటే కుదరదు. మరి ఈ రోజుకి కూడా భారతదేశంలో ఎన్నో మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, ఎంతో మంది గురువులు ఉన్నారంటే వీరందరూ కూడా ఏదో ఒక సాధనను సిద్ధి పొందే ఉంటారు. ఆ పొందారు కాబట్టి ఆ సిద్ధి మంత్ర సాధన వాళ్ళ యొక్క అనుష్ఠాన శక్తి వల్లే మన సనాతన ధర్మం పరిరక్షించబడుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. లోకం కోసం మాత్రమే దశ మహావిద్యలను ఉపయోగించాలి తప్ప స్వార్థం కోసం ఉపయోగిస్తే అష్ట దరిద్రాలు అనుభవించాల్సిందే. కాబట్టి దశ మహావిద్యలనే పదం పలకాలన్నా యోగం ఉండాలి. దశ మహావిద్యల్లో తల్లి గురించి తెలుసుకోవాలన్నా మోక్షం ఉండాలి. అంత యోగకరమైనటువంటి దేహ నిర్మాణం నీలో ఉంటే ఖచ్చితంగా దశ మహావిద్యలు అనేటువంటి విధానాలు మనకు అర్థమవుతాయి. ఇది తెలుసుకునేలోపు మన జీవితం అయిపోతుంది, కట్టె కూడా కాలిపోతుంది. అంతే తప్ప దేవుని ప్రసన్నం చేసుకుంటూ నేను రాజ్యాధికారం దక్కేస్తాను వెళ్ళిపోతానంటే 3 నాలుగు ముచ్చటే. 3 నాలుగు ముచ్చటే. మీరు ఎక్కడైనా సరే చరిత్ర తిరిగేసి వెనక్కి వెళ్ళండి, కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి. దశ మహావిద్యల ద్వారా దశ మహావిద్యలు లబ్ధి పొందినటువంటి రాజుల చరిత్రలతో సహా కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. ఇప్పటికీ శాసనంగా ఉన్నాయి, శాసనాలు కూడా ఉన్నాయి. దశ మహావిద్యలు బహిర్గతం చెప్పి మంత్రాలను బహిర్గతం చెప్పేవి కాదు. ఇవి నిగూఢమైనటువంటి విద్యలు, సాధనలు. ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన తల్లి. దశ మహావిద్యలు అనేటువంటివి నిత్యం చేసుకునే పూజలు కాదు. దశ మహావిద్యలు అనేటువంటివి సాధన మాత్రమే. ఇది విద్యలు, విద్య సాధన. మీరు ఎంబీబీఎస్ చదివారా, ఇంజనీరింగ్ చదివారా, ఎలాగో మనం చేసేటువంటి సాధనలో కూడా దశ మహావిద్యలు అనేటువంటి ఒక క్వాలిఫికేషన్ లాంటిది. దాంట్లో చాలా ప్రామాణికాలతో కూడుకున్నటువంటి విద్యలు ఉన్నాయి. అది మనకు తెలియనప్పుడు, ఇందా మీరు అడిగారు మూఢనమ్మకాలకి ఎలాగ వెళ్ళిపోతామండి అని అంటే, మూఢనమ్మకాలకి వెళ్ళిపోతారు. అసలు దశ మహావిద్యల స్వరూపాల గురించి తెలుసుకుంటేనే జీవితం సరిపోదు తల్లి. మన జీవితం సరిపోదు. మనం అనుకుంటాం ఆ తారాదేవిని కొలిస్తే అయిపోతుంది, రాజశ్యామల అమ్మవారి యాగం చేస్తే నేను సీఎం అయిపోతాను, లేకపోతే ఇంకొకటి అయిపోతానని. 3 నాలుగు ముచ్చటే. దేవతను ప్రసన్నం చేసుకున్నప్పుడు ప్రసన్నం చేయగలిగేటువంటి సామర్థ్యం గురువుకున్నా దాన్ని భరించగలిగేటువంటి శక్తి తీసుకునేవాడికి ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు వినాశనమే. ఎవరు కూడా మంచి స్థాయిలో ఉన్నట్టుగా చరిత్ర చెప్పల. కారణం ఏమిటనంటే అత్యాస. ఆశ అత్యాస ఇందాక ఉండకూడదు అన్నాను కదా. అందుకని దశ మహావిద్యలకి 2 వైపులా పదులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. గురుగారు, అమావాస్య, పున్నం వీటిని మనం ఎలా చూసుకోవాలి? ఇవి చాలా ముఖ్యమైన రోజులు అంటూ ఉంటాం, కానీ అదే రోజుల్లో పూజ ఫలితం ఎలా వస్తుందో చెడుకు కూడా అలాగే దారితీస్తుంది అని అంటూ ఉంటారు. మేము చెప్పే విషయంలో అయితే ఆ రోజు ఈ రోజు అని లేదు తల్లి. ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు మనం ఎవరు తల్లి చెప్పడానికి? పంచాంగకర్తల్లోనూ వీటిల్లోనూ రకరకాలుగా ప్రామాణికాలలో పూర్వకాలం నుంచి కూడా ఈ రోజు మంచి జరిగితే మంచి రోజు, ఈ రోజు చెడు జరిగితే చెడు రోజు. సరే, మీరు అనుకున్నట్టుగా మీ మాటకి వస్తాను. అమావాస్య రోజు మీకు అప్పు కావాలి, ఇస్తే తీసుకోరా, జీతం ఇస్తే తీసుకోరా అంటే అవతలోడు అడిగాడు కదా గురుగారు. అవతలోళ్ళు అడిగారు, యువతల వాడు మనం అప్పు తీర్చాలని అంటే అవతలోడికి అదేం ఉండదు కదా, మనం తీసుకోవాలని అది ఉండదు కదా. అక్కడ లేని పట్టింపులు ఇక్కడ ఏంటి? అది డబ్బు విషయమే కదా తల్లి. ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనిషి బ్రతుకున్న నాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ తిథి, ఆ రోజు, ఈ రోజు అని లేదు. ఏ రోజైనా మంచిదే. మన మనసు మంచిగా ఉన్నంత కాలం, నీ మనసు దుర్మార్గంగా ఆలోచించినంత కాలం, నువ్వు తప్పించుకోవడానికి వేసేటువంటి కులోక్తులు అన్ని ప్రయాణం చేసినంత కాలం ఏ రోజు నీకు మంచిది కాదు. అందుకని మన ఆలోచనలు మంచిగా ఉంటే ఆ సమయం కూడా మంచిగానే ఉంటుంది. గురుగారు, దేవీ దేవతల, నవగ్రహాల, మీ ఓటు ఎవరికైనా అడిగితే? ఇద్దరికి వేయాలి తల్లి. అటు వేయాలి, ఇటు వేయాలి. స్పష్టంగా చెప్పాలి అని అంటే దేవీ దేవతలకే వేస్తాం. నవగ్రహాలకి అవగాహన కోసం, దేవీ దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం.
నవగ్రహాలని పర్మిషన్, తర్వాత దేవీ దేవతలు అంటాం వాస్తవికంగా. అంటే ఇక్కడ చిన్న మీరు అడిగిన దానికి కన్క్లూజన్, క్లారిటీ. గురుగారు శాసనం ఏదైనా, ప్రయాణం ఏదైనా, నిర్ణయం ఏదైనా మనకు అది అనుకూలంగా లేనప్పుడు అనుకూలంగా కావాలని తెలియజేసుకోవడం కోసం కాలానుగుణంగా మనల్ని నడిపించేటువంటివి గ్రహ ప్రభావాలని చెబుతారు. మేమైతే వాటిని పట్టించుకోం. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఈ గ్రహం అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చానని చెప్పొచ్చు. నేను అలా రాలా, దైవ సంకల్పం ఉంది. దైవ సంకల్పం వల్లనే నేను ఈ ధర్మాన్ని చేయగలుగుతున్నాను అని చెబుతాను. మార్గ మధ్యలో నాకు ఏదైనా ప్రమాదం జరిగింది, దైవ సంకల్పం వల్ల ప్రమాదం జరగలేదని, ఏదో గ్రహచారం బాగాలేదు కాబట్టి ప్రమాదం జరిగింది అని అంటాం. అంటే మనిషి చూసేటువంటి దృష్టి మంచి చెడు, మంచి వస్తేనేమో దేవుడు, చెడు వస్తేనేమో గ్రహాలు అని అంటాం. అందుకని తల్లి, ఏ పనిని చేసినా మంచి మనసుతో చేస్తే ఏ గ్రహ ప్రభావం నీ మీద పడదు. దుర్బుద్ధితో చేస్తే అన్ని గ్రహాలు మూట కట్టుకుని దాడి చేస్తాయి. ఇది క్లియర్. అలాగే దైవానికి సంకల్పంలో భగవంతుడి దగ్గర సమర్పించేటువంటి పుష్పం నిశ్చలమైనటువంటి మనసుతో నువ్వు కానీ పెడితే భగవంతుడు దాసోహం అవ్వక తప్పదు. అదే పుష్పాన్ని బేరమాడుతూ దొంగిలించి తీసుకొచ్చి నువ్వు అక్కడ పెడితే ఏ మోక్షాన్ని నువ్వు జీవితంలో ఎప్పటికీ పొందలేవు. ఇది క్లియర్. అందుకని ఎప్పుడు కూడా దేవీ దేవతలు, నవగ్రహాలు అని అంటే రెండిట్లకి సమానమైనటువంటి ప్రామాణికాలు ఉన్నాయి. గురుగారు నాకెందుకో కాలభైరవుడి గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది గురుగారు. రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది, రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు. చాలా కాంట్రవర్సీలు కూడా పాపం ఆయన చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాయి. సో మీ ద్వారా తెలుసుకుందాం. ఈ మాట నేను ఎవరిని కించపరచడానికి వాడట్లేదండి. ఒకటి మాత్రం శాసనం, దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి సాధకుడు చేయవలసింది మొట్టమొదటి సత్కార్యము, ధర్మము, కార్యము, సాధన ఏదన్నా ఉందంటే కాలభైరవుడిదే. అలాగే అతి సామాన్యుడు ఈ రోజుల్లో ప్రస్తుతం నేను కాలభైరవుడిని దర్శనం చేసుకుని నాకు అన్ని పనులు అయిపోతాయి. ఇదే దరిద్రం అండి, ఇదే ప్రాబ్లం. ఎక్కడ చూసినా షార్ట్ కట్గా భగవంతుడు మన చుట్టము, మన బంధువులాగా ఏదన్నా అడిగితే ఇది అయిపోతుంది ఎందుకు ఇంత ఇలాగా? ఏ ధర్మంలో అట్లా లేదు మన దాంట్లో. ప్రతిదానికి ఒక ప్రామాణికం ఉందండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు తల్లి, మీ లోపలికి రావాలంటే నేనేం చేయాలి? బెల్ కొట్టాలి, డోర్ ఓపెన్ చేయాలి. ఇదంతా కాలభైరవుడే. మరి లోపలికి వచ్చిన తర్వాత దర్శనం మీదేగా, అంటే అక్కడ దేవతలు ఉన్నారు. వాస్తవికంగా ఒక గేట్ పర్మిషన్ అది. ఒక దైవ దర్శనం చెయ్యాలన్నా, అనుగ్రహాన్ని పొందాలన్నా, ఒక మంత్రం సిద్ధించాలన్నా, మనం చేసేటువంటి దైవ యజ్ఞం సక్సెస్ అవ్వాలన్నా, ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేయాలనంటే కాలభైరవ సాధన అనేటువంటిది తప్పనిసరి. కాలభైరవ పూజ వేరు, కాలభైరవ సాధన వేరు. అలాగని మనకు తెలిసినంత వరకు ఈ కాలభైరవుడు అని కాదు, ప్రతి క్షేత్రానికి ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు. భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఒకే కాలభైరవుడు కాదు, దేవీ దేవతా స్వరూపాలు ఎన్ని అవతారాలు ఉన్నాయో కాలభైరవ స్వరూపాలు కూడా అన్నే ఉన్నాయి. కాబట్టి ఈ కాలభైరవుడే ఆ కాలభైరవుడు అంటానికి లేదు, ఇక్కడే అక్కడక్కడే. కాబట్టి నాకు నచ్చినట్టుగా నా ఇంటి గేట్ కీపర్ ఒకలా పెట్టుకుంటాను, అతనే అక్కడ చేయాలని లేదుగా మరి. అలాగే ఒక రక్షకుడు, ఒక ప్రామాణిక కర్త, ఒక విజయ సోపానానికి తొలిమెట్టు, ఎన్నో అవరోధాలు ఎదుర్కొనటానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ కలిగినటువంటి తత్వం కాలభైరవ స్వరూపం. కాబట్టి ఏ దేవీ దేవతలను కానీ ఎవరినైనా సరే మనం ప్రసన్నం చేసుకోవాలన్నా, అనుగ్రహాన్ని పొందాలన్నా, మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలన్నా కాలభైరవ తత్వం ఖచ్చితంగా. అందుకని కాలభైరవుడికి ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం తీసుకొస్తున్నాం. నాకు తెలియక అడుగుతాను తల్లి, మన సనాతన ధర్మంలో ధర్మాన్ని ప్రమోట్ చేసుకోవాలి, దైవాన్ని ప్రమోట్ చేయకూడదు. దైవాన్ని మనం పుట్టలేదు. ఎన్ని సంవత్సరాల యుగాల నుంచి మనం దైవతత్వంలో ఉన్న మన సనాతన ధర్మం ఇప్పటికీ అంతు చిక్కట, సైన్స్ కూడా అంతు చిక్కనే కదా ఇవన్నీ. మరి అలాంటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎవరు దైవాన్ని ప్రమోట్ చేయడానికి? కాలభైరవుడు మనకంటే ముందు పుట్టిందా, మన తర్వాత వచ్చిందా? మనకు తెలియదు కదా తల్లి. నాటి తరాల నుంచి నేటి తరాల వరకు కూడా ప్రతి క్షేత్రంలోనూ కూడా కాలభైరవుడు ఉన్నారంటే ఎంత ప్రామాణికాలు ఉండుంటాయి, ఎంత వైభవం ఏంటంటే. ఇప్పుడు మనం ఎవరు? ఆయన ఎలాగా, ఈయన ఎలాగా, ఆయన ఎలాగా, ఇది అడిగితే ఇచ్చేస్తాడు, అదే అడిగితే ఇచ్చేస్తాడు, ఈ కోరికలు ఎలాగా అని నమ్మకం కదా గురుగారు. ఎలా అంటే కాలభైరవ తత్వంలో, కాలభైరవ తంత్రంలో చెబుతారు,
నీ మనసులోనా కోరిక ఉందా, దాన్ని జయించాలి అని అంటే కాలభైరవుడికి దేవాలయానికి వెళ్ళాడు, ఖచ్చితంగా నమస్కారం చేయి. ముందు అక్కడ చెప్పు, ఆయన అనుగ్రహాన్ని పొందు, తర్వాత దైవానుగ్రహం దగ్గరికి వెళ్ళు అని ఎందుకు చెప్తారని అంటే తల్లి, ఒక చిన్న రహస్యం ఇది. దైవతత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఉగ్ర రూపాల మధ్య జరిగినటువంటి సంఘర్షణ, అది యుద్ధం అని అనుకోండి. ఆ యుద్ధం నుంచి శాంత స్వరూపం తీసుకురావడం కోసం శివతత్వంలో కాలభైరవ స్వరూపం ఉంటుంది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిలోనూ కూడా కొన్ని సందర్భాలలో నువ్వు అవును, నువ్వు వద్దు, నువ్వు చెయ్యొద్దు అని అంటే మనకు కోపం వస్తుందా రాదా? అలాంటి కోపోద్రేకమైనటువంటి పార్వతీదేవి ఎత్తినటువంటి అవతారాల్లో ఆవిడను ఆ అతీతమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేసి ఆది యొక్క విధానాల్ని రక్షిస్తూ తన పరివారంగా ఉంటూ కాపలా కాస్తున్నటువంటి తత్వమే కాలభైరవ తత్వం. అందుకని ఏ దేవీ దేవతలైనా సరే శాక్తేయ ప్రామాణికాలలో ప్రతి దేవాలయం దగ్గర సరే కాలభైరవుడు ఉండి తీరాల్సిందే. అంటే ఆయన రక్షకుడు తల్లి. నువ్వు దుర్మార్గంతో దేవాలయంలో అడుగు పెట్టావా, పటాపంచలు చేసేస్తాడు. నువ్వు నమస్కారం పెట్టుకోకూడదని దేవాలయం ప్రదక్షిణ చేస్తున్నావా, ఖచ్చితంగా నమస్కారం పెట్టేలా చేస్తాడు. ఇంటి దగ్గర నుంచి గొడవలు పడి దేవాలయంలో అడుగు పెట్టావా, మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యతను తీసుకొస్తాడు. ఎన్నో రకాలుగా ఈ దేవతలను ప్రసన్నం చేసే ముందు కాలభైరవ తత్వం మన దేహాన్ని తాగుతుంది. అందుకని మీరు కొన్ని దేవాలయాలకు వెళ్ళగానే మొట్టమొదటి మీరు దర్శించుకోవాలని దేవీ దేవతలను కాదు, అక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ నమస్కారం చేసి ఆయన అనుగ్రహం పొందిన తర్వాత ఇక్కడ అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది. ఇక్కడ దేవీ దేవతల అనుగ్రహాన్ని ఇచ్చేటప్పుడు కూడా కాలభైరవుడి దగ్గరికి వెళ్ళారా అనేటువంటి సందేహాలు మనకు వస్తుంటాయి. అయిపోయిన తర్వాత కాలభైరవుడి దగ్గరికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అందుకని సమస్త భూమండలంలోనూ కూడా ప్రతి దేవతల యొక్క ఉన్నటువంటి ప్రతి దేవాలయంలోనూ కూడా కాలభైరవ స్వరూపాలు ఉంటాయి. వాటిని దర్శనం చేసుకొని అక్కడ అనుగ్రహాన్ని పొందిన తర్వాతే దేవాలయ దర్శనం చేసుకోవాల్సిందే. రైట్, అంతే. గురుగారు, గురు అనే వాళ్ళు ఎవరు మీ దృష్టిలో? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మళ్ళీ సాయిబాబాకి సంబంధించి కానివ్వండి, దత్తాత్రేయకి సంబంధించి కానీ చాలా రకాల మనం డిఫరెంట్ టాపిక్స్ వింటూ ఉన్నాము. డీటెయిల్డ్గా వెళ్ళకపోయినా అసలు మీ దృష్టిలో గురువు అంటే ఎవరు? మా దృష్టిలో గురువు అంటే తల్లి, గురువు వేరు, సద్గురు వేరు. జీవితాన్ని, జీవుడిని బ్రతికించగలిగి దానికి ఒక దేహాన్ని ప్రామాణికంగా ఇవ్వగలిగేటువంటిది తల్లిదండ్రులు. నా దృష్టిలో గురువు అంటే అమ్మే. తల్లిని మించిన దైవము లేదు, గురువు లేదు. కాబట్టి ఆది గురువు, తొలి గురువు అమ్మే అంటాను. ఎందుకంటే గురువు నీకు జన్మనివ్వలా, అమ్మ ఇచ్చింది. అమ్మే నీకు అన్నం తినిపించింది. అమ్మే అన్ని స్పర్శ యొక్క అనుభూతిని తెలియజేసింది కూడా అమ్మే. అందుకని అమ్మను మించిన గొప్ప తత్వం ఇంకెక్కడ దొరకదు. కానీ గురువు జ్ఞాని. ఒక జీవుడికి జ్ఞాని ప్రసాదించగలిగేటువంటి వాడు గురువు. అది చాలా రూపాల్లో దొరుకుతుంది మనకి. చదువు రూపంలో, స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, అలాగే మనం చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్తున్నటువంటి ఉపాధ్యాయుల రూపంలో, అనేక రూపాల్లో ఆ గురువు వేరు. జీవితాన్ని సన్మార్గపు ప్రయాణంలో తీసుకుని వెళ్ళటానికి, నువ్వు చెడు మార్గంలో పెడతావు, అదిమి చెయ్యి పట్టుకుని మంచి దారిలో తీసుకెళ్ళటానికి. అందుకనే కదా తల్లిదండ్రులకు భయం పిల్లలంటే. ఎప్పుడు కూడా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, మనం ఏదైనా చేయకూడని పనులు చేస్తున్నా, వీడు పెడదారి పెడతాడమని భయం వేసి ఒక యోగ్యుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ యోగ్యుడు ఏం చేస్తాడు, వాళ్ళని అదిమి ఇలా చేయండి, ఇలా సన్మార్గాన్ని బోధిస్తాడు. అప్పటికీ తప్పితే ఇంకా గొప్ప స్థితికి చేరుకుంటారు. వాళ్ళు సద్గురువులు అంటారు. సద్గురువులు ఎప్పుడూ కూడా వారి బోధన, మాట, చూపు అంతా కూడా ప్రామాణికంగానే ఉంటుంది. గురువులు ఎప్పుడూ కూడా గదించి, అధమాయించి, చేయి పట్టుకుని తీసుకుపోతారు. తల్లి లాలించి, ప్రేమించి చెబుతుంది. మనం దేనికి బానిస అవుతామో? అమ్మకి, తల్లికే అవుతాం. అందుకని మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కడుపున పెట్టుకుని చల్లగా చూసుకొని అద్భుతంగా ప్రేమించగలిగి కూడా చేయి పట్టుకుని తీసుకెళ్ళగలిగేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే గురువు అని అంటాం. ఆశించలేనటువంటి వాడు, స్వార్థం లేనటువంటి వాడు, మోక్షాన్ని పొందినవాడు, దైవ సాక్షాత్కారం పొందినటువంటి వాడు, మంత్రాన్ని సృష్టించగలిగినటువంటి వాడు, మంత్రాన్ని శాసించగలిగినటువంటి వాడు, దైవాన్ని శాసించగలిగేటువంటి వాడు గురువు.
దీని పరమార్థాన్ని తెలియజేయగలిగేటువంటి వాడు సద్గురువు. అంటే ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్తారు తల్లి. ఇది ఏదైనా ఆది ప్రామాణికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆది గురువు అమ్మ. వారికి ఆది గురువు అమ్మే కదా తల్లి. సమస్త సృష్టికి ఆది గురువు ఆది పరాశక్తేగా. అందుకని ఏంటంటే గురువు అంటే ఇది గురువుకు ప్రామాణిక ఉండదు తల్లి. వీళ్ళు చిన్న గురువు పెద్ద గురువు అని ఉండదు. ఏదైనా ఒకటే గురువు, ఏదైనా సద్గురువు. అయితే మీరు కొన్ని కాంట్రవర్సీలు వస్తాయి మనం అలాంటివి మాట్లాడితే. అవగాహన లేక ఇప్పుడు మీకు అనిపించింది ఈయన దేవుడు కాదు, లేకపోతే ఈయన గురువు కాదు, ఈయన సద్గురువు కాదని. మనకు అంత వయసు కాదుగా, మనకంటే ముందు పుట్టారుగా, మనకంటే గొప్ప గొప్ప పనులే చేశారుగా వాళ్ళు. మనం ఏం చేస్తాం ఇప్పుడు? కాంట్రవర్సీలు చేస్తున్నాం. ఆ కార్యం ఏదో ఒకటి చేయండి మీరు. వారు చేసిన మంచి కార్యాల్లో 4 చేయండి. మనం ఏం ఉద్ధరిస్తాం? ఇంకో 50 ఏళ్ళు బ్రతుకుతామా? ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకో 50 ఏళ్ళు పోరాటం చేయగలుగుతామా? భావి తరాలకు మనం ఏ స్ఫూర్తినిస్తున్నాము? అప్పుడున్నటువంటి ప్రయాణాలు వేరు, ఇప్పుడున్న ప్రయాణాలు వేరు. ఈ యుద్ధాలు ధర్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం బ్రతుకున్న నాళ్ళు అన్ని రకాల జీవరాశుల్లో కూడా ఒక రకమైనటువంటి ధర్మ ప్రయాణాన్ని మనం ఇవ్వగలగాలి. ఆ ఇచ్చేటువంటి విధానం యోగమై ఉండాలి, మోక్షానికి సంబంధించిందై ఉండాలి. నేనెవరినండి మిమ్మల్ని అనటానికి? నా ప్రయాణంలో నేను ధర్మాన్నే ఎంచుకోవాలి, మీ ప్రయాణంలో మీరు ధర్మాన్ని ఎంచుకోవాలి. అందులో ధర్మంలో ఉన్న మంచిని బోధించండి, 10 మంది బాగుపడతారు. ఆ ధర్మంలోనే వెలుతుని తీసి చెప్పడం వల్ల నీకేంటి వరుగుతుంది? మనకేమొస్తుంది? మీరు నమ్మకండి, మీరు చేయకండి అని అంటే మీ అభిప్రాయం నేను మార్చగలుగుతానా? మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం. మీరు ఇలాగే దండం పెట్టండి మోక్షం వస్తుందంట. ఆయన మన చుట్టమా రావటానికి, అడగగానే ఇవ్వటానికి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా పిలిచినా, ఏం చేసినా, ఎలా మాట్లాడినా మీ మనస్సంకల్పమే. నేను ఎలా చెప్పినా, ఏం చెప్పినా, ఎలా మీకు బోధించినా అది నా తత్వమే. కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాని మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాము కాబట్టే ఇలాంటి విధానాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ మధ్యలో సందిగ్ధంలో మనం నలిగిపోతున్నాము కాబట్టే సనాతన ధర్మం పురుటు నొప్పులు పడుతుంది. ఇది వాస్తవం. గురుగారు, లాస్ట్లీ దయ్యాలు పునర్జన్మలు ఉన్నాయా? ఉన్నాయి తల్లి. దయ్యాలు ఉన్నాయి, పునర్జన్మ ఉంది. మనిషి జీవుడు అంటాం బ్రతుకున్నంత సేపు. తను జ్ఞాని అయిన తర్వాత ఆత్మజ్ఞానం అంటాం. చనిపోయిన తర్వాత అది ప్రేత అవుతుంది దేహం. ఆ ప్రేతను పట్టుకున్న ఆత్మ వెళ్తే ప్రేతాత్మ అంటాం. ఆ ప్రేతాత్మనే మనం దెయ్యము అని అంటాం. దెయ్యం అని ఎప్పుడని అంటాము? మనలో భయాందోళనకు గురవగానే దెయ్యం కనపడుతుంది. ఇప్పుడు మీ తండ్రి గారు కాలం చేశారండి, మా తండ్రి గారు కాలం చేశారండి ఎగ్జాంపుల్గా. తండ్రి గారిని చూస్తే దెయ్యం కనపడుతుందా? కనబడదు. ఏమి మరి దెయ్యం ఉందంటున్నావు? నాన్న అదే తండ్రి కాకుండా అక్కడ వేరే జీవుడు ఏదైనా కనిపిస్తే దెయ్యం అయిపోయిందని అంటాం. మనిషి బ్రతుకున్నప్పుడు తన కోరికలు నెరవేరకుండా కొట్టుమిట్టాడిపోతూ ఏదీ సాధించలేక నానా యాగితో కుళ్ళు కుతంత్రాలు నానా రకాల వ్యాపకాలతో మనిషి కొట్టుమిట్టాడిపోతున్నటువంటి తరుణంలో ఏ జీవుడైతే ఉన్నాడో వాడు దెయ్యమే, బ్రతుకుండగా దెయ్యమే. ఏ సత్కార్యాలు, ఏ మోక్షాలు, ఏ దాన కార్యక్రమాలు ఎందులోనూ కూడా పాల్గొనకుండా ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడు ప్రేతాత్మే. ఇప్పుడు మీరు అడిగారు దెయ్యము పునర్జన్మ ఉంది తల్లి. ఎందుకంటే మనిషి జన్మలో 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జన్మ పుష్పం. ఆఖరి జన్మ పుష్పం. ఎందుకంటే శ్మశానంలో ఈ జీవుడు ప్రేతాత్మగా మారి శ్మశానంలో కొట్టుమిట్టాడిపోతూ ఉంటే శివపార్వతులు ఇద్దరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి సంభాషణ జరుగుతుంది. ఈ ఆత్మ కొట్టుమిట్టాడిపోతూ ఉంటుంది, కొట్టుమిట్టు నన్ను మళ్ళీ బ్రతికించవయ్యా అని. ఏం పుణ్యకార్యం చేసేవంటే ఇక్కడికి వచ్చి నిన్ను బ్రతికించడానికి? నీ ఊళ్ళో ఎప్పుడన్నా దేవాలయానికి వచ్చావా? భార్యాభర్త మీ పిల్లలని భార్యని అందంగా చూసుకున్నావా? నీలో జీవుడు ఉన్నాడు, ఆ జీవుడికి కావాల్సిన సత్కార్యాలన్నీ చేసావా? ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళరా మోక్షం వస్తుందని చెప్తే ఏ రోజన్నా విన్నావా? కాసేపు ధ్యానం చేయమంటే విన్నావా? కాసేపు సమయం నీ ద్వారా జన్మించినటువంటి బిడ్డలతో గడపంటే విన్నావా? ఇది ఏది చెయ్యలేదు, ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్రతుకుతానంటే ఏం ఉద్ధరించడానికి అని అడుగుతాడు. అప్పుడు జీవుడిని ఈశ్వరుడు అంటాడనమాట, నీకా పునర్జన్మించేటువంటి యోగం నా దగ్గర లేదు నాయన, ఆ వరం ఇవ్వాలంటే అమ్మే అని చెప్పి అమ్మని పిలుస్తాడు. అప్పుడు
అమ్మ చూడగానే ఒక శక్తి అంటాం. ఆ శక్తిలో వీడా ఎన్నిసార్లు ఆ ఇంటి ఇళ్ళాలో దేవాలయానికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళవయ్యా అని అడిగితే నేను తీసుకెళ్ళను, నువ్వు చూసావా దేవుణ్ణి అని నన్ను ప్రశ్నిస్తాడా? ఈరోజు వాడు తినటానికి, ఉండటానికి, చేయటానికి అన్ని నా అనుగ్రహమే కదా. మరి నా గ్రామంలో ఉంటూ నా దగ్గరికి రావడానికి వాడికి సమయం లేదా? ఈశ్వరా నేను వరాన్ని ఎవరిని వెళ్ళిపోతున్నానని తెల్లి వెళ్ళిపోతాను. అలా కొట్టుమిట్టాడిపోతున్నటువంటి వాడికి తండ్రి బోళాశంకరుడు, మరి నాన్న బాధ్యతాయుతుడు కాబట్టి ఈశ్వరా ఈశ్వరా అని కొట్టుమిట్టాడిపోతున్నటువంటి ఆత్మకు ఒక వరాన్ని ఇస్తాడు. పునర్జన్మ ప్రాప్తిరస్తు అని ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి పునర్జన్మలో ఇవ్వగానే మరి జీవుడికి ఆశ ఎక్కువ కదా, ప్రేతాత్మ అయిపోయింది కదా, అక్కడ అడుగుతాడు అనమాట. ఈశ్వర నాకు నిన్ను తాకాలని ఉందయ్యా అంటాడు. వరం ఇచ్చాను బానే ఉంది, మరి నన్ను తాకడం ఏందయ్యా అని అడిగితే ఈశ్వర అంటే మళ్ళా నాన్న అని పిలవగానే మళ్ళా పొంగి తదాస్తు అంటాడు. అలాగే ఒక జీవుడు కాలం చేసిన తర్వాత ఆత్మ ప్రయాణం 84 లక్షల జీవరాశుల్లో జరుగుతూ జరుగుతూ అన్ని జన్మలు అయిన తర్వాతే, ఇప్పటికీ మనం అంటూ ఉంటాం కొన్ని కార్యక్రమాల్లో కొన్ని సందర్భాల్లో ఇంకో జీవుని పోలుస్తుంటాం. ఎగ్జాంపుల్గా మీరే చెప్పిన కోతుకున్న లక్షణాలన్నీ ఉన్నాయని అంటాం, పాము చెవులు ఉన్నాయి నీకు అని అంటాం వాడుక భాషలో. రేవులో తాడి చెట్లాగా ఎదుగుంటే అన్ని రకాల జీవరాశుల్లోంచి మనిషిని పోలుస్తున్నట్టు అర్థం ఏంటి? ఆ వాసన ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటనంటే భగవంతుడికి అర్చన చేసినప్పుడు, గొప్ప గొప్ప మహానుభావులు తారసపడినప్పుడు, మహాపుణ్యాత్ముల యొక్క పాదస్పర్శ జరిగినప్పుడు, భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరిగినప్పుడు, వారి స్పర్శకు ఏదైతే అందుతుందో అదే పునర్జన్మ. అంటే భగవంతుడి దగ్గర వేసేటువంటి పుష్పం ఏదైతే ఉందో ఆ పుష్పం అక్కడ అడుగుతాడు అనమాట ఈశ్వరుడు, సంతోషమా అని అడుగుతాడు. అంటే మళ్ళా జన్మించి ఒక పుష్పంగా మారి ఈశ్వర నాకు నిన్ను తాకాలని ఉందయ్యా అనడంలో పరమార్థం ఏమిటనంటే, మనం ఎక్కడెక్కడి నుంచో అమ్మ మనకి ఏం సంబంధం ఉంటుంది తల్లి, అక్కడ ఉన్న పువ్వులు తీసుకెళ్ళి అభిషేకానికి ఇస్తాం. మనమా నీళ్లు పోయిలా, మనమా విత్తు వేయలా, మనం పెంచలేదు, కానీ పువ్వులు తీసుకెళ్ళి అందంగా తీసుకెళ్ళి అక్కడ అభిషేకానికి అర్చనకి ఇస్తుంటాం. మరి ఇవన్నీ భగవంతుడి పాదాల చెంత చేరగానే ఎంత ఆనందపడిపోతుంటాయి. ఆ ఈశ్వరుడు ఎంత ఆనందపడతాడు, నీకు ఇచ్చిన మాట ఎంత చక్కగా నెరవేర్చుకున్నాను. ఆ జీవుడు కూడా చాలా ఆనందపడతాడు. మోక్షం ఇంకా అంతకుమించి ఇంకేం లేదు, అదే పునర్జన్మ. అందుకని ఒక మనిషి కాలం చేసిన తర్వాత ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా జన్మించి తీరాల్సిందే. దీనికి సైన్స్ ప్రామాణికాలు ఉండవు, రీసెర్చ్ చేసుకోండి ఎలాగైనా సరే, ఖచ్చితంగా ఉంది. మీరు సైన్స్ పుట్టక ముందు ఇవన్నీ ఉన్నాయి, మనం మూఢనమ్మకాలుగా చూస్తాం, చూడాల్సిన పని లేదు. కాబట్టి ఈ రోజుకి పూజా పునస్కారాలు చాలా చక్కగా అద్భుతంగా. మన తాత ముత్తమామల్ని అడగండి, సూర్య నమస్కారాలు చేసేవారు, కాస్త పసుపు నీళ్ళు అలా జల్లి ఉదయాన్నే నమస్కారం చేసి సూర్యభాగం నమస్కారం. వాళ్ళు 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఇప్పటికీ మనం అంటుంటాం, వాళ్ళ ఫోటోలు ఇప్పటికీ మన పూర్వీకులు మన ఇళ్లలో చూస్తుంటే మనం చరిత్రగా చెప్పుకుంటుంటాం. మా మామగారు 150 సంవత్సరాలు ఉన్నారు, మనం 60 సంవత్సరాలకి అయిపోతున్నామని. మళ్ళీ 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 మనం పుడతాం. 84 లక్షల జీవరాశుల్లో మనం అనుభవించి తీరాల్సిందే, సమస్య లేదు. రైట్ గురుగారు, లాస్ట్గా మళ్ళీ మీ గురించి ఒక చిన్న ప్రశ్న. మీ అమ్మగా మీరు కొలుచుకునే కాళికామ్మతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా? ఇప్పుడు నేను అమ్మ మాట్లాడాను నేను అన్నాను అనుకోండి, నన్ను పిచ్చోళ్ళ చూస్తారు. ఫస్ట్ కొత్త పిచ్చోడు వచ్చాడండి అని అంటారు. వాస్తవం తల్లి. ఎందుకనంటే ఒక ఉన్మాది ప్రపంచం తిరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, ప్రపంచం అంతా తిరుగుతుంది. వీళ్ళ పని ఏమిటనంటే హిందూ దేవతల గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, మన కాషాయ ధర్మం గురించి కానీ, ఏదైనా సరే విధానం గురించి మాట్లాడగానే తయారైపోతారు ఒక 20-30 మంది కింద. వీళ్ళ పని అంతే, వాళ్ళు ఎవరో దొరకరు మనకి. వాళ్ళ ప్రయాణం ఏంటనంటే దీన్ని రకరకాలుగా యాగి చేయడమే. అలాంటి చెడు పురుగుల నుంచి మనం ఆలోచించాలి. ఒకటి తల్లి, దాన్ని నిర్మాణం చేయనప్పుడు ఇంకెందుకు, వరాలు ఇవ్వనప్పుడు భగవంతుడు ఎందుకు, దుష్ట సంహారం చేయలేనప్పుడు దేవి దేవతల అవతారాలు ఎందుకు ఎత్తారు అంటే ఎలా తయారైందంటే వ్యవస్థ. ఇప్పటికీ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, యోగులు, మునులు, అఘోరాలు ఎక్కడెక్కడ ఉన్నారు తల్లి భారతదేశంలో. వాళ్ళు బయటికి రాకపోవడం కారణం ఏమిటి అంటే వీళ్ళు ఏదో అంటారని కాదు, వచ్చినా కానీ జనాలు స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేమైనా ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే ఎంతో ఆవేదన పడుతున్నాం. అమ్మ నేను పిలిచాను, అమ్మ నాకు కనిపించింది, నాతో మాట్లాడింది అని నేను అన్నాను అనుకోండి, మొదలవుతుంది యుద్ధం. అయినా కానీ శాసనంగా మనం చెప్పగలుగుతాం,
విధానం ఏమిటనంటే తల్లి, ఏ కాషాయ ధర్మంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, కాషాయ వస్త్రమే కాదు ఎవరైనా, ఒక సాధన చేసినప్పుడు ఆ సాధనలో ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తి పంచభూతాలను తన ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి సామర్థ్యం ఉన్నది. ఆ సామర్థ్యాన్ని నడిపించగలిగేటువంటి అతీతమైనటువంటి శక్తి, ఏ మంత్ర సాధన అయితే మనం అతీతంగా చేస్తామో ఆ దేవత ప్రసన్నం అవ్వాల్సిందే. లేకపోతే దశమహావిద్యల్లో ఈ దేవతకి ఇది చేస్తే ఇది వస్తుంది, ఇలా చెయ్యాలి అని గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. అందుకని నా అనుభవంలో నేను నేర్చుకున్నటువంటిది, అమ్మ అని పిలిస్తే చాలు, వచ్చి కూర్చుంటుంది, చాలు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి తల్లి? ఆ తల్లి అడిగింది అనమాట, నాయనా నువ్వు నన్ను కూర్చోబెట్టరా, సకల జనులకి కూడా నీ ద్వారా నేనేం కావాలని ఇస్తానంటే, అంత గొప్పవారు నాకు వద్దు తల్లి, నేను వెళ్ళేలోపు ఒక అద్భుతమైన కార్యం చేయాలి, నిన్ను అలా ఆసనించాలి, నీకు ఒక ఆసనం వేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పాను. ఆ ఆసనం పేరే దేవాలయం. ఆ తల్లి కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి తల్లిని ఆడు కూర్చోబెట్టాలి నా సంతృప్తిగా. అంటే తల్లి ఒక జీవుని పుట్టించడం కోసం ఒక సత్కార్యం ఎలాగైతే ఇప్పుడు సృష్టి ధర్మం చెబుతుందో, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఎంచుకున్నటువంటి ఈ ధర్మయజ్ఞంలో, నేను పొందినటువంటి దశమహావిద్యల సిద్ధంలో తల్లి నాకు ప్రసన్నమయ్యి అనుగ్రహాన్ని ఇచ్చి తిరిగి అడిగినటువంటి ప్రయాణం ఇది ఒక్కటే తల్లి. నాయనా నువ్వు ఇది ఇచ్చేయి, నీకు మోక్షాన్ని ఇస్తాను. ఎంతవరకు వచ్చింది గురుగారు? నేను చేస్తున్నటువంటి ప్రయాణం తల్లి భిక్షాటం చేస్తున్నాను కాబట్టి అందరినీ భాగస్వామ్యం చేసుకోవాలి. దక్షిణ భారతదేశం అంతా కవర్ చేసుకుంటూ నేను తిరగాలి అంటే చాలా సమయం పడుతూనే ఉంది. ఎక్కడో అక్కడక్కడ ఉన్నటువంటి భక్తులు అయ్యా విరాళం పంపిస్తాము ఇట్లా అని అన్నా, లేదండి మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారో చెప్పండి మేమే అక్కడికి చేరుకుంటాము అని చెప్తే అక్కడికి వెళ్ళి వారికి సంబంధించినటువంటి ప్రయాణంలో వారు ఒక 100 మంది భక్తులు 200 మంది భక్తులు ఉంటారు. అక్కడ చక్కగా దేవీ దేవతల గురించి ప్రవచనం చేసి వారికి చెప్పి అక్కడ జోలి పట్టి భిక్షాటం చేస్తాను. ఆ వచ్చిన ధనంతో ఇప్పుడు నేను కడుతున్నటువంటి దేవాలయం సుమారు ఒక 12 దేవాలయాల నిర్మాణ శైలిలో ఉన్నాయి. అంటే నేను కట్టేటువంటి దేవాలయాలు సుమారు ఒకే ప్రాంగణంలో 72 దేవతలు. అంటే ఆ దేవతల దగ్గర అడుగు పెడితే చరిత్ర చెప్పుకునేటట్లుగా ఒక సాధన పొందినటువంటి గురువు, ఒక సాధన పొందినటువంటి సాధకుడుగా నిర్మాణం చేసినటువంటి ఏకైక పుణ్యక్షేత్రం అవ్వాలి. ఆ దేవాలయాలు అడుగు పెడితే దేవత ప్రసన్నం అవ్వాల్సిందే, నువ్వు ఏది అడిగినా ఆ కోరిక నెరవేరాల్సిందే. అలాంటి పుణ్యక్షేత్రం ఇచ్చి వెళ్ళిపోతాను తల్లి. గురుగారు, తాంత్రిక పూజా విధానం అసలు మామూలు జనాలు చేసుకోవచ్చా? అంటే పీఠాధిపతులు గురువులు అందరూ ఉన్నా కూడా ఎందుకంత భయపడుతున్నారు, భయపెడుతున్నారు? తాంత్రికం అంటే భయపడాల్సిన అవసరం లేదు తల్లి, వాస్తవం. తాంత్రికాలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. దాని నెగటివ్ ప్రొజెక్షన్ ఎక్కువ శాతం ఉంది కదా. అంటే తల్లి ప్రారంభం నుంచి ఈ క్షణం వరకు అక్కడ కాకరకాయ అయితే ఇక్కడ కేకరకాయ. వాస్తవ ప్రామాణికాలు మీ చెవులు చెంతన చేరలేదు. చేరు ఉంటే మీరు నన్ను ఈ ప్రశ్న అడగరు. ఇది వాస్తవం. ఎందుకంటే తాంత్రికానికి భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇట్స్ క్లియర్. ఎందుకనంటే మంత్రం ఉందా, భయపడరు. ఏ తంత్రం అంటే ఎందుకు భయపడతారు? అవగాహన లేదు కాబట్టి. గుళ్ళోకి వెళ్ళి అర్చన చేయించుకుని ఉన్నప్పుడు కాదు, మీరు మీ ఇంట్లో నిత్యం చేసుకున్న పూజలు కూడా అష్టోత్తరాలు ఇవన్నీ మంత్రాలే కదా. మరి అలాంటప్పుడు దేవుడు ప్రసన్న అవుతున్నాడా? మరి తంత్రం చేసినప్పుడు మీరు ఎన్నో కర్మలు మోస్తున్నారు, ఇప్పుడు లైవ్ చూస్తున్నారు కదా, అందుకే భయపడతారు. మరి యంత్రం మీకు కనపడదు. అంటే నిత్య జీవితంలో మనము కూడా అర్థమయ్యేలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను తల్లి. కాబట్టి తాంత్రికంలో తంత్రాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తంత్రానికి మంత్రంతో పని లేదు, ముద్రలతో మాత్రమే పని, అనుష్ఠాన శక్తితో మాత్రమే పని. చూపు శాసనం, శ్వాస శాసనం, ఆసనం శాసనం, మాట శాసనం, ఇవన్నీ కూడా తంత్రంలో ఉంటాయి. మనమేమనుకుంటామంటే తాంత్రికం అంటే ఇదేదో భయంకరమైనదేమో, ఇదేదో మరణానికి సంబంధించిందేమో, ఇదేమో భయంకరమైనమేమో. దీనికి ఎగ్జాంపుల్ చెబుతాను. ఈ రోజు మీరు ఒక ప్రసాదం సిద్ధం చేద్దామని అనుకున్నారు. ఆ ప్రసాదం పేరు మంత్రం. మరి తయారు చేయాలని అంటే మనిషి కావాలిగా. మరి చేయటానికి మీరే ఎగ్జాంపుల్ గా ఈ చేతులు ఉపయోగిస్తారు కదా, ఇవన్నీ ముద్రలు. మరి చేయటానికి కావాల్సినటువంటి పనిముట్లు యంత్రం అంటాం. మరి మంత్రము, తంత్రము, యంత్రం ఈ మూడు లేదే జరుగుతాయా? కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తంత్రం అంటే ఏదో భయపడిపోయి ఏదో చేయాల్సినటువంటి విధానం లేదు తల్లి. ఉదాహరణకు మీరు సిటీలో ఉన్నారు, మీ సిటీలో మీ తాంత్రికం అంటే ప్యాషన్. పల్లెటూరు వెళ్తే సిటీలో తాంత్రికం అంటే అదేదో చేతపడేమో ఏదైనా పూజలేమో అని అనుకుంటారు. వాతావరణాన్ని బట్టి, పరిసర ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి దుష్ప్రచారం వల్ల మాత్రమే ఇలా ఉంది. ఇకపోతే మీరు అడిగారు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, సనాతన ధర్మ పరులు, గొప్ప గొప్ప మహానుభావులు వీళ్ళందరూ ఉన్నా కానీ
ఇవన్నీ ఎందుకండి ఇలాగా ప్రాచుర్యం లేకుండా పోనీ అంటే ఒక వర్గం చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఆ వ్యవస్థే బాగుండాలి, వాళ్ళే బాగుండాలి. ఇవి తొక్కి పాడేస్తున్నారు. కాబట్టి అన్నీ ఉన్నాయి. అవన్నీ లేకపోతే దేవి భాగవతంలో వీటి ప్రస్తావన ఉంది, ఎన్నో ప్రామాణిక గ్రంథాల్లోనూ ఉన్నాయి, ఎన్నో చరిత్రలో ఉన్నాయి, ప్రతి దానిలోనూ కూడా తాంత్రికాలు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించుకునేటువంటి తీరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మారిపోతూ వచ్చింది. ఇప్పుడు దేవుడికి ఇంట్లో మీరు పూజ చేసినప్పుడు చేసేటువంటి నైవేద్యము ఒక ప్రామాణికం. ఏదైనా మీరు దేవాలయానికి వెళ్ళి మొక్కుకుని అక్కడ చేసే నైవేద్యం ఒక ప్రామాణికం. అలా మీరు కుటుంబ పరంగా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి మొక్కుకుని అక్కడ చెల్లించే నైవేద్యం ఒక ప్రామాణికం. అంటే అవసరం వచ్చినప్పుడు మనం దేనికైనా సిద్ధపడిపోతాం, కష్టాల్లో ఉన్నాం కాబట్టి. కాబట్టి సకల కోటి జీవరాశులు కూడా నిత్యము అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యాల నుంచి బయటపడటం కోసం శీఘ్రంగా దేవత ప్రసన్నం కావటానికి ఉద్భవించినటువంటి విద్యలే తాంత్రిక విద్యలు. అంతే తప్ప ఇది ఏదో గొప్ప కోసమో కీర్తి కోసమో గడించినవి కాదు. దేవత అన్ని రకాల్లోనూ ప్రసన్నమవుతుంది, అనేక రూపాలు ఉన్నాయి. మీరే ఒక వ్యక్తిని కలవాలనంటే ఎన్ని మార్గాలు ఉంటాయి చెప్పండి. ఆ వ్యక్తితో అర్జెంట్ పరిస్థితి అయితే అర్జెంటుగా ఏది షార్ట్ కట్ ఉంటే అది ఎలా వాడతాము. అలాగే తంత్రం కూడా అంతే, దీన్ని భయపడాల్సిన పని లేదు. అదే మనకు ఆ వ్యక్తితో మనకి పని పాట లేదు, ఎప్పుడన్నా అవసరం భవిష్యత్తులో కలుద్దాం, తాయితీగా మీ కార్యక్రమాలు నడుస్తుంటే ఈజ్ కాల్డ్ యాజ్ మంత్ర. ఆయన కలవగానే ఏదో ఒక అవసరం, ఫలానా పని కోసం నేను కలిశానని ఎలాగైతే అనుకోండి, ఈజ్ కాల్డ్ యాజ్ యంత్ర, కారణభూతం. అందుకని ఏంటంటే మంత్ర తంత్ర యంత్రాల్లో మూడింటికి భయపడాల్సిన పని లేదు. ఏ యంత్రమైనా సరే సిద్ధిస్తుంది, ఏ మంత్రమైనా సిద్ధిస్తుంది, ఏ తంత్రమైనా సరే మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మఠపేట ఆశ్రమాలు ఎన్ని ఉన్నా వీళ్ళందరూ ఎవరు ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క విద్య అనుష్ఠానం ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క సాధనను బట్టే ఈ పరిరక్షణ జరుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు వీటి కోసం అవగాహన కల్పిస్తూ ఉండాలి. మాలాంటి స్వామీజీలైనా, సన్యాసులైనా, సాధువులైనా ప్రయాణాలు చేసినప్పుడైనా, దేశ సంచారం కోసం వెళ్ళినప్పుడైనా సనాతన ధర్మం పట్ల, మూఢనమ్మకాల పట్ల అప్పుడప్పుడు ఇలా అవగాహన కల్పిస్తేనే ప్రజలకు అర్థమవుతుంది తప్ప, లేకపోతే ఎవరు ఏది చెప్పినా కానీ అదే ప్రామాణికంగా తీసుకుని అదే నిజమని అనుకుని జనాలు చాలా ఇబ్బంది పడుతుంటారు అనేక సందర్భాల్లో. కాబట్టి తంత్రానికి భయపడవలసినటువంటి పని ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. చాలా సంతోషం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యోస్మి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.